వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్, ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం జూలై నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో జూలై నెలలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించి ఇక్కడ న్యూస్లో కనిపిస్తూ ఉంది. చూద్దాం ఇక్కడ. సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన న్యూస్లో ఉంది. దానికి గల కారణం ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం, ఏ రాష్ట్రము అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం, భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఫార్మర్స్కి సంబంధించి ఈ రిజిస్ట్రేషన్స్ అనేటువంటిది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద చేయటం జరిగింది. మరి ఎంత మేర ఈ రిజిస్ట్రేషన్స్ చేశారు అంటే 3.5 lakhs అండి. సో 3.5 lakhs ఫార్మర్స్కి, 3.5 లక్షల ఫార్మర్స్కి ఈ రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి చేయటం జరిగింది. నెక్స్ట్ అంశం, మరి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క స్కీమ్ ఏదైతే ప్రభుత్వం లాంచ్ చేసిందో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు లాంచ్ చేశారు అంటే, ఇక్కడ పేర్లు ఒకసారి చూద్దాం. పిఎం ఫసల్ అంటాం, పిఎం ఫసల్ బీమా యోజన. సో మనకి ఇక్కడ పేరులోనే కనిపిస్తుంది మిత్రమా, ఫసల్ అంటే క్రాప్ అండి. సో క్రాప్, పంట. ఫసల్ అంటే క్రాప్ అంటాం, లేదంటే పంట. బీమా అంటే ఇన్సూరెన్స్, బీమా అంటే ఇన్సూరెన్స్. సో ఫైనల్గా స్కీమ్ పేరుని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఇది పంటలకు సంబంధించినటువంటి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్. ఇక్కడ వరకు ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం, సో ఇక్కడ ఈ పథకము కింద ఎవరైతే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి ఒకవేళ పంట నష్టపోతే ఆ ఇన్సూరెన్స్కి సంబంధించి ఏదైతే అమౌంట్కి ఇన్సూరెన్స్ పే చేస్తారో ఆ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000, 2,00,000, 3,00,000 పంట వాల్యూ ఎంతైతే ఉంటుందో దానికి ఆ అమౌంట్ అనేటువంటిది పంట నష్టపోయినప్పుడు రైతుల యొక్క ఖాతాల్లో ఆ డబ్బు, పంట నష్టం అంతా కూడా డబ్బులు పడుతుంది. ₹1,00,000 రిజిస్ట్రేషన్ చేసుకుంటే ₹1,00,000 వారి నేరుగా వారి అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటి పథకము ద్వారా. ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఓకేనా. సో పంట నష్టపోయి, ఇప్పుడు ఈ తుఫాన్లు వచ్చినప్పుడు నష్టపోయినా డబ్బులు ఇస్తారు, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నష్టపోయినా డబ్బులు అనేటువంటివి ఇస్తారు. సో ఇదొక ఇంపార్టెంట్. మరి దీనికి సంబంధించి కొంత ప్రీమియం అనేటువంటిది రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇన్సూరెన్స్, పంట నష్టపోయినప్పుడు ఇన్సూరెన్స్ కావాలి అంటే కనుక రైతులు కొంతమేర ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ ప్రీమియం ఎంత అంటే ఇది పంట బట్టి ఉంటుంది, సీజన్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఖరీఫ్ సీజన్లో కనుక పంటని వేస్తే అప్పుడు ఆ ప్రీమియం రేట్ వచ్చేసి, అంటే ఖరీఫ్ సీజన్లో పంట వేస్తే ఇన్సూరెన్స్ కోసం అప్లై చేయాలి అనుకుంటే ఎంతైతే వాల్యూకి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూలో 1.5% ప్రీమియం కింద కట్టాల్సి ఉంటుంది. 1.5% ప్రీమియం కింద కట్టాల్సి ఉంటుంది. లేదు ఇంకొక సీజన్ రబీలో కనుక పంట వేస్తే అప్పుడు 2%, అప్పుడు ఎంత అండి, అప్పుడు 2%. సో చూడొచ్చు, అప్పుడు 2% చెల్లించాల్సి ఉంటుంది యాజ్ ఏ ప్రీమియం అమౌంట్. లేదు ఒకవేళ హార్టికల్చర్ పంటలు వేశారనుకోండి, ఈ పూల తోటలో పండ్ల తోటలో స్పైసెస్, హర్బ్స్ లాంటివి వేశారనుకోండి, బట్ దానికి మాత్రము ఇన్సూరెన్స్ ప్రీమియం 5% కట్టాలి. దాంతోపాటు సంవత్సరకాలం పంటలు ఉంటాయి, సో యాన్యువల్ క్రాప్స్ అంటాం. సో యాన్యువల్ క్రాప్స్కి అయితే మాత్రము, యాన్యువల్ క్రాప్స్కి కూడా, సో సంవత్సర కాలంలో వేసేటువంటి పంటలకి కూడా 5% ఇన్సూరెన్స్ ప్రీమియంని చెల్లించాల్సి ఉంటుంది. క్లియర్ కదా. సో గుర్తుపెట్టుకోండి, ఖరీఫ్కి అయితేనేమో 1.5% ఆఫ్ ద టోటల్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంతైతే కావాలనుకుంటున్నారో దానికి. రబీకి వచ్చేసేపాటికి 2%. హార్టికల్చర్ కానీ, లేదంటే యాన్యువల్ క్రాప్స్ అయితే, లేదా కమర్షియల్ క్రాప్స్ అయినా కానీ 5% కట్టాల్సి ఉంటుంది. కడితే పంట ఎప్పుడైనా తుఫాన్లు వచ్చినప్పుడు ఏదైనా కారణం వల్ల నష్టపోతే కనుక ప్రభుత్వం, అంటే ప్రభుత్వం ఇన్ ద సెన్స్ అంటే ఇక్కడ ఈ స్కీము ప్రభుత్వము బ్యాంకులు రెండు టైఅప్ అయ్యి అమలు చేస్తున్నటువంటి స్కీమ్ అండి. ఓకేనా. సో ఎప్పుడైతే పంట నష్టపోతా ఉందో తుఫాన్లు వచ్చినప్పుడు, ఇంకేదైనా కారణాల వల్ల ఆ అమౌంట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ప్రీమియం కడితే కనుక ₹1,00,000 నేరుగా వారి అకౌంట్లో ఎటువంటి డిడక్షన్స్ లేకుండా అందిస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్ అంశం. సో చూద్దాం. మరి దానికి సంబంధించి గతంలో కొన్ని క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. సో గతంలో ఇది యాక్చువల్గా యూపీఎస్సీలో అడిగినటువంటి క్వశ్చన్ అండి. యూపీఎస్సీ మీరు చూడండి ఇక్కడ. సో ఇది యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2016లో ప్రిలిమ్స్లో మనకి ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, సెకండ్ పేపర్ సిసాట్ ఉంటుంది కదా. సో జిఎస్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఏమని అన్నారు అంటే, ఇదే క్వశ్చన్ని నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా పేస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి. విత్ రిఫరెన్స్ టు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాం. అండర్ ది స్కీమ్ ఫార్మర్స్ విల్ హ్యావ్, సో ఇచ్చిన స్టేట్మెంట్స్లో అండర్ ద స్కీమ్ ఫార్మర్స్ విల్ హ్యావ్ టు పే ఏ యూనిఫామ్ ప్రీమియం ఆఫ్ 2% ఫర్ ఎనీ క్రాప్ దే కల్టివేట్ ఇన్ ఎనీ సీజన్ ఆఫ్ ద ఇయర్ అన్నాడు. సో ఇక్కడ ఏమంటున్నారు అండి, ఒకవేళ పంటలు కనుక వేస్తే రైతులు ఈ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే 2% ప్రీమియం కట్టాలి. అది ఎనీ సీజన్కి. ఏ సీజన్ అంటే ఖరీఫ్లో 2%, రబీలో 2%, లేదా హార్టికల్చర్ లేదా యాన్యువల్ క్రాప్స్ 2% కట్టాలంటున్నారు. మరి ఇది సరైనదా కాదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అంశం, ది స్కీమ్ కవర్స్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సైక్లోన్స్ అండ్ అన్సీజనల్ రెయిన్స్ అండి. పంట ఇప్పుడు కట్ చేస్తారు, కోతలు జరుగుతుంటాయి. కోతలు జరిగిన తర్వాత తుఫాన్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మరి ఈ స్కీమ్ కింద కవర్ అవుతుంది అంటున్నాడు. స్కీమ్ కింద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కవర్ అవుతుంది అని అంటా ఉన్నారు. ఓకేనా, మరి అవునా కాదా ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి అన్నారు. సో ఈ పథకం కింద రైతులు ఏడాదిలో ఏ సీజన్లో సాగు చేసిన పంటకైనా 2% ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అవునా కాదా? తుఫాన్లు, అకాల వర్షాల వల్ల కలిగే పంట కోత అనంతరం నష్టాలను ఈ పథకం కవర్ చేస్తుంది. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో ఏది సరైనదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1లో 1 మాత్రమే, 2లో 2 మాత్రమే, 3లో 1 and 2 అండ్ 4లో 1 కాదు 2 కాదని ఇచ్చారు. మరి చూద్దాం. మీరు ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో ఏమవుతుంది, ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ 2 అవుతుంది. డిస్కస్ చేసాం కదా. సో ఫైనల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే నేనేమన్నా మీతో చూడండి, ఇక్కడ నేనేమన్నా మీతో ముందు క్వశ్చన్లో ఖరీఫ్కి 1.5% కట్టాలి, రబీకి 2% కట్టాలి, హార్టికల్చర్ లేదా యాన్యువల్ క్రాప్స్కి 5% కట్టాలన్నా. బట్ ఇక్కడ స్టేట్మెంట్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నారు, ఓన్లీ 2% ఫర్ ఎనీ క్రాప్ అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా స్టేట్మెంట్ 1 తప్పండి. స్టేట్మెంట్ 2 రైట్. ఎందుకంటే అది పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద అమౌంట్ అయితే వస్తుంది. సో ఇదండి. సో ఓన్లీ 2 ఆప్షన్, ఓన్లీ 2 స్టేట్మెంట్ ఇస్ ద ట్రూ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా క్వశ్చన్స్ని అడుగుతా ఉన్నారు. అందుకోసం నేను మీతో డిస్కస్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం. ఇంకొక అంశం చూద్దాం. ఇక్కడ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాం. సో సెబీ లాంచెస్ ఒక ఆర్టిఫిషియల్ చాట్ బోర్డ్ లాంచ్ చేసింది. సో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సో వీరు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోర్డ్ని లాంచ్ చేశారు. దాని పేరే సేవ అని పిలుస్తుంటారండి. దాని పేరే సేవ అనేటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోర్డ్ని సెబీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. మరి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, లైక్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో, ఎవరైతే సెబీలో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో, ఏ కంపెనీస్ అయితే సెబీలో లిస్టెడ్ అయి ఉన్నాయో, స్టాక్ ఎక్స్చేంజెస్లో వీటిలో లిస్టెడ్ అయి ఉన్నాయో, సో ఆ వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే ఈ సేవ అనేటువంటి ఒక చాట్ బోర్డ్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదు ఇమీడియట్ రెస్పాన్స్ కూడా ఇవి ఇస్తూ ఉంటాయండి. ఓకేనా. సో ఇవి వెంటనే ఆ సొల్యూషన్ని రిట్రెస్ చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తాయండి. సో ఇట్లాంటిది మనం చూసుకున్నట్లయితే ఈవెన్ మీరు ఇండియన్ రైల్వేస్ కనుక వెబ్సైట్ కనుక ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్లో కార్నర్లో మీకు కనిపిస్తుంటుంది ఆస్క్ దిశ 2.0 అని. ఈ సేవ ఏ విధంగా పనిచేస్తుందో అదేవిధంగా ఈ ఆస్క్ దిశ అనేటువంటిది కూడా మనం అడిగినటువంటి క్వశ్చన్స్కి రెస్పాన్స్ ఇస్తుంది అండి. మనం అడిగినటువంటి క్వశ్చన్స్కి రెస్పాన్స్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. ఓకే. సో నథింగ్ బట్ ఇప్పుడు అంతకుముందు మనకి కాల్ సెంటర్లో బీపీఓలు ఉండే, దాన్ని రీప్లేస్ చేస్తూ ఈ చాట్ బోర్డ్స్ అనేటువంటివి ఇప్పుడు వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది లాస్ అయ్యేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఇదొక అంశం. ఇంకా ఫర్దర్గా దాని గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, సెబీ గురించి మాట్లాడుకోవాలంటే కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవచ్చు. సెబీ అనేటువంటిది ఒక చట్టము ద్వారా ఏర్పాటైంది. సెబీ అంటాం, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాం. సో ఇది ఏ చట్టం ద్వారా ఏర్పాటైంది అంటే సెబీ యాక్ట్ 1992లో ఎన్ఫోర్స్లోకి వచ్చింది. సో సెబీ యాక్ట్ 1992 ద్వారా ఇది ఏర్పాటు అవడం జరిగింది.
మరి సెబీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అన్నప్పుడు ముంబైలో ఉండటం జరిగింది. ముంబైలో దలాల్ స్ట్రీట్ అని ఉంటుందండి. ముంబైలో దలాల్ స్ట్రీట్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ స్ట్రీట్లో సెబీ అనేటువంటిది ఉంది. ఆ స్ట్రీట్లో సెబీ అనేటువంటిది ఉంది. సో ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ గారు సీఎంగా ఉన్నారు. ఆయన ఒక బిల్లును తీసుకురావడం జరిగింది అండి. ఆ బిల్లు దేనికి సంబంధించింది అంటే యాంటీ కన్వర్షన్ బిల్. సో భారతదేశంలోనే ఇది ఒక సంచలనమైనటువంటి బిల్లుగా మనం చెప్పుకోవచ్చు అండి. సో భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టర్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పేరే యాంటీ కన్వర్షన్ అండి. సో యాంటీ కన్వర్షన్ బిల్ ఇది. ఓకే, సో బిల్లు ప్రవేశపెట్టారు. అంతకుముందు యాక్చువల్గా దీని గురించి అంటే దీనికి ఆల్రెడీ ఉంది బిల్లు, దీనికి సంబంధించే ఉంది. దాన్ని అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ అని అంటాం. అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ అని ఉంటుంది. సో ఇది ఆల్రెడీ ఉంది యూపీలో. దీన్ని కొంచెం అమెండ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. అమెండ్మెంట్స్ చేసి దాన్ని అన్నారు యాంటీ కన్వర్షన్ లా అని కూడా పిలుస్తూ ఉన్నారు. క్లియర్ కదా? సో యాంటీ కన్వర్షన్ లా అని పిలుస్తూ ఉన్నారు. సో చేసినటువంటి అమెండ్మెంట్స్ ఏంటి అంటే ఎవరైనా కానీ ఫోర్స్డ్ కన్వర్షన్స్ చేస్తే, బలవంతమైనటువంటి మత మార్పిడులను చేస్తే వారికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ చేసుకోవడానికి, ఇప్పుడు ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి అంటే తను ఉన్నటువంటి రిలీజియన్ని మార్చి వేరే రిలీజియన్లోకి మార్చమని ఫోర్స్ చేస్తే, అట్లాంటి సిచ్యువేషన్ జరిగితే కనుక ఎవరైతే మార్చడానికి ట్రై చేస్తూ ఉన్నారో వారికి 10 years జైలు వేస్తారు. దాంతోపాటు 50,000 రూపాయలను ఫైన్ కూడా ఇస్తుంది అండి. ఓకేనా? సో ఎవరైతే ఫోర్స్డ్ కన్వర్షన్స్ చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 50,000 రూపాయల వరకు కూడా ఫైన్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించినటువంటి బిల్లే అండి ఇది. కాకపోతే ఇక్కడ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రియాంబుల్లో ఉంటుంది సెక్యులర్ అండి. సెక్యులర్ అనేటువంటి ఒక పదం ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఒక ప్రియాంబుల్లో మనకి సెక్యులర్ అనేటువంటి పథకం అంటే డైరెక్ట్గా అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిందో అంటే జనవరి 26 1950లో ఎప్పుడైతే మన రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తూ ఉన్నామో ఆ రోజున మన యొక్క కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. బట్ ఈ కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చినప్పుడు ఈ సెక్యులర్ అనేటువంటి ఒక పదం అయితే లేదు. బట్ దాని తర్వాత క్రమేపీ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రియాంబుల్లో ఈ సెక్యులర్ అనేటువంటి ఒక పదాన్ని పెట్టడం జరిగింది. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా, సో 42nd CAA ద్వారా సెక్యులర్ అనేటువంటి ఒక పదాన్ని ప్రియాంబుల్లో వారు యాడ్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశము ఏ రిలీజియన్ని సపోర్ట్ చేయదు, ఏ రిలీజియన్ కూడా డిస్కరేజ్ చేయదు అంటే ఏ రిలీజియన్ కూడా అంటే ఈ రిలీజియన్ చేంజ్ అవ్వండి ఇది అవ్వద్దు అని చెప్పేసి చెప్పదు. ఏ రిలీజియన్ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్స్లోకి కూడా ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు. సో ఎవరికి నచ్చిన రిలీజియన్ని వారు ఫాలో అవ్వచ్చు, ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వారు స్వీకరించవచ్చు, మారవచ్చు. అది ఈ సెక్యులర్ పదం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈవెన్ దానికి సంబంధించి కూడా మనకి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ లైక్ 28, 9, 30 ఆర్టికల్స్ కూడా లైక్ ఈవెన్ 25th కూడా. సో 25th కూడా మనకి ఈ రిలీజియన్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25th ఆర్టికల్ చూసుకున్నా కూడా రిలీజియన్ గురించే ఏమని మాట్లాడుతూ ఉంటుంది అంటే భారతదేశంలో ఎవరికి నచ్చినటువంటి రిలీజియన్ని వారు ఫాలో అవ్వచ్చు. ఎనీ కెన్ ప్రొఫెస్ దేర్ రిలీజియన్. సో ఎనీవన్ కెన్ ప్రొఫెస్ దేర్ రిలీజియన్, కెన్ ప్రీచ్ దేర్ రిలీజియన్. బట్ ఇక్కడ ఏమన్నారంటే ఒక క్లాస్ పెట్టారు, ఫోర్స్డ్ కన్వర్షన్స్ ఆర్ అన్లాఫుల్ అన్నారు. సో బలవంతమైనటువంటి మార్పిడులు అనేటువంటివి చేయొద్దు, బట్ మీ మతాన్ని గురించి ప్రీచింగ్స్ అయితే చేసుకోవచ్చు. దానికి ఎవరైతే కాదన్నారు కానీ ఎదుట వ్యక్తిని తన మతాన్ని మార్చే విధంగా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసినా, ఫోర్స్ చేసినా కానీ అది చట్టానికి వ్యతిరేకంగా అని చెప్పేసి ఫండమెంటల్ రైట్స్లో కూడా ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నా, ఇవి ఇండియన్ పాలిటీ రిలేటెడ్ అయినప్పటికీ కూడా వీ హ్యావ్ టు డిస్కస్ ఇట్. నెక్స్ట్ అంశం, అపాయింట్మెంట్స్లో భాగంగా మనం తెలుసుకోవాల్సినటువంటి
ఒక అంశం. అపాయింట్మెంట్స్లో భాగంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే పిలుస్తూ ఉన్నామో యూపీఎస్సి, దానికి చైర్మన్గా ఒక వ్యక్తిని నియమించారు. సో వారి పేరే ప్రీతి సుదాన్ అండి. సో వారి పేరే ప్రీతి సుదాన్. సో ప్రీతి సుదాన్ గారిని యూపీఎస్సికి, ఇక్కడ అబ్బాయి అయితే కనుక చైర్మన్ అంటాం, లేడీ కాబట్టి చైర్పర్సన్ అంటాం. సో చైర్పర్సన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. సో కేంద్ర ప్రభుత్వం నథింగ్ బట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షతన ఈ నియామకం జరుగుతుంది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీరికి ప్రమాణ స్వీకారం అనేటువంటిది కూడా చేపిస్తారు అండి. ఓకే, ఫైనల్గా సో ప్రస్తుతం యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ లేదా చైర్పర్సన్ వచ్చేసి ప్రీతి సుదాన్ గారు. సో వీరు మరి ఎంతకాలం పదవిలో ఉంటారు అంటే వారికి 65 ఇయర్స్ వచ్చేంత వరకు, లేదా వారికి 65 ఇయర్స్ వచ్చేంత వరకు, లేదా 6 ఇయర్స్ ఆఫ్ టెన్యూర్ కంప్లీట్ అయ్యేంత వరకు. సో యూపీఎస్సి చైర్మన్ యొక్క పదవి కాలం ఎంత అన్నప్పుడు 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పదవిలో ఉంటారు వారు. ఇక దాని తర్వాత యూపీఎస్సిలో మెంబర్స్ వచ్చేసి 9 to 11 మెంబర్స్ ఉండొచ్చు. యూపీఎస్సి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ధోల్పూర్ హౌస్ అని ఉంటుందండి. ఈవెన్ ఇదే ప్లేస్లో యూపీఎస్సి యొక్క ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. ఇదే ప్లేస్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఇంటర్వ్యూస్ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకేనా. సో నేను ఆల్రెడీ 2 times ఈ ప్లేస్కి వెళ్ళి రావడం జరిగింది. సో ఐ హ్యావ్ అపియర్డ్ ఫర్ యూపీఎస్సి ఇంటర్వ్యూ ట్వైస్. సో ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఆల్రెడీ విజిట్ చేసి ఉన్నా. నెక్స్ట్, ఈ యూపీఎస్సి అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళ టైంలోనే అండి. సో బ్రిటిష్ వాళ్ళ టైంలోనే యూపీఎస్సి అనేటువంటిది ఉండేది. అంటే లైక్ ఆ టైంలోనే ఏర్పాటు చేశారు, బట్ వేరే పేరుతో ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని ఉండేది. ఓకేనా. సో అప్పుడు ఆ టైంలో, సో అప్పుడు October 1st, 1926లోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. October 1st, 1926లోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అండి. నెక్స్ట్ అంశం, సో 1926లో ఎప్పుడైతే యూపీఎస్సిని ఏర్పాటు చేయడం జరిగిందో దానికి చైర్మన్గా సర్ రోజ్ బార్కర్ని నియమించారు 1926లోనే. ఇంకొక అంశం, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత యూపీఎస్సికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి హెచ్కే కృపాలని. ఓకేనా. సో షీ వాజ్ యూపీఎస్సి చైర్పర్సన్ ఫ్రమ్ ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇండియా. నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ మహిళా పర్సన్ కూడా ఉన్నారు. ఓకేనా. సో దాని తర్వాత ఇంకొక వ్యక్తి మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఇంకొక స్కీమ్ సేహత్ అంటాం. సో SCHAT అనేటువంటిది దాని యొక్క ఫుల్ ఫామ్ మనం ఒక్కసారి చూసుకుందాము అండి. ఫుల్ ఫామ్ సర్వీసెస్ ఈ హెల్త్ అసిస్టెన్స్ అండ్ టెలికన్సల్టేషన్. చూడండి ఇక్కడ సర్వీసెస్ ఈ హెల్త్ అసిస్టెన్స్ అండ్ టెలికన్సల్టేషన్. సో ఇది కేంద్ర ప్రభుత్వంలో లైక్ ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసింది అండి. సో ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసింది. పేరులో చూడండి, సేహత్ అంటే SEHAT. సో సేహత్ అంటే ఎస్ అంటే సర్వీసెస్ అని, ఈ అంటే ఎలక్ట్రానిక్ మోడ్ అని, ఈ అంటే ఎలక్ట్రానిక్లో ఆన్లైన్ విధానంలో, హెచ్ అంటే హెల్త్ అని, ఏ అంటే అసిస్టెన్స్ అని, టీ అంటే టెలికన్సల్టేషన్ అండి. ఓకేనా. సో దాని ఫుల్ ఫామ్ మనం చెప్పొచ్చు కదా. సో ఈ స్కీమ్ అనేటువంటిది ఎవరైతే ఇండియన్ ఆర్మీలో పనిచేసి ఉన్నారో, ఎవరైతే వెటర్న్స్ ఉన్నారో, సో గతంలో అంటే సీనియర్ మోస్ట్ ఎవరైతే రిటైర్ అయ్యి ఉన్నారో, ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారో, వారికి సంబంధించి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఈ సర్వీస్ ఉపయోగించి వారు ఆన్లైన్ కన్సల్టేషన్ అనేటువంటిది తీసుకోవచ్చు అండి. సో ఆన్లైన్ ద్వారా వారు డాక్టర్ని అప్రోచ్ అవ్వచ్చు. సో వీరికి ఉన్నటువంటి సమస్యలను డాక్టర్ గారికి వివరిస్తే డాక్టర్ గారు టెస్టులు చేయించుకొని మళ్ళీ రిపోర్ట్ డాక్టర్ గారికి ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే దానికి కావాల్సిన మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. దానికి కావాల్సినటువంటి ప్రిస్క్రిప్షన్ని డాక్టర్ గారే ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా రిమోట్లో, సో ఆన్లైన్ మెథడ్లో జరుగుతూ ఉంటుంది అండి. సో వీరి కోసమే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు లాంచ్ చేశారు ఈ సేహత్ అనేటువంటి స్కీమ్.
సో చూడొచ్చు, ఆఫర్స్ స్ట్రక్చర్డ్ వీడియో బేస్డ్ కన్సల్టేషన్స్ ఎయిమింగ్ టు ఎన్హాన్స్ హెల్త్ కేర్ డెలివరీ ఫర్ వెటరన్స్ బై ప్రొవైడింగ్ టైమ్లీ అండ్ క్వాలిటీ మెడికల్ కేర్ రిమోట్లీ అన్నాడు. సో రిమోట్లీ ఇస్ నథింగ్ బట్ ఆన్లైన్ మెథడ్లో ఎటువంటి సందేహాలు ఉన్నా ఈ స్కీమ్ కింద డాక్టర్ గారు నియమిస్తారు, వారికి ఫోన్ చేసి సందేహాలు క్లియర్ చేసుకోవచ్చు, మెడిసిన్స్ రాస్తారు, యూజ్ చేసుకోవచ్చు. సో ఇది స్కీమ్. సో ఈ స్కీమ్ లాంచ్ చేసింది కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండి. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, సో కేంద్ర రక్షణ రంగం ఏదైతే ఉందో, సో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఎవరైతే ఉన్నారో సో వారి స్కీమ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇదొక అంశం. నెక్స్ట్ చూద్దాం. ఇంకొక అంశం చూసుకున్నట్లయితే నాట్స్ 2.0 అనేటువంటి ఒక పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది కేంద్ర విద్యాశాఖ. నాట్స్ 2.0, సో NATS అంటాం. నాట్స్ 2.0 అనేటువంటి ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు. దానితో పాటు 100 కోట్ల రూపాయల స్టైఫండ్ని నేరుగా ఆ యొక్క విద్యార్థుల యొక్క ఖాతాలలోకి 100 రోజుల్లో జమ చేయబోతా ఉన్నారు ఈ స్కీమ్ ద్వారా. క్లియర్ కదా. సో నాట్స్ 2.0కి సంబంధించి ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు. దానితో పాటు 100 కోట్ల రూపాయలను స్టైఫండ్ స్టూడెంట్స్కి నేరుగా DBT అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, సో DBT ద్వారా అందించబోతా ఉన్నారు. సో ఈ పథకాన్ని లాంచ్ చేసినటువంటి మంత్రిత్వ శాఖ మనం చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇదొక ఇంపార్టెంట్ అంశం. తర్వాత మరి ఈ నాట్స్ 2.0లో నాట్స్ అంటే ఏంటి అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ స్కీమ్ అండి. సో నేషనల్ అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ స్కీమ్ నాట్స్ అనేటువంటిది. క్లియర్ కదా ఇక్కడ. సో ఈ స్కీమ్ ద్వారా ఏం చేయబోతా ఉన్నారంటే భారతదేశంలో ఎవరైతే యూత్ ఉన్నారో ఆ యూత్కి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా, యూత్ అంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కానీ డిప్లొమా చదివినటువంటి వారు ఎవరైతే, సో లైక్ ఇంజనీరింగో లేదా బీటెక్ ఏదో అంటే డిగ్రీ చదివినటువంటి వాడు లేదంటే డిప్లొమా చదివినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగం వచ్చే విధంగా ఎంప్లాయ్మెంట్, సో లైక్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ని పెంపొందిస్తారు అండి. సో నాట్స్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్, నేషనల్ అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ స్కీమ్ అనేటువంటి దాని ద్వారా ఎవరైతే చదువుకొని ఉంటారో వారికి ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ని పెంపొందించి వారికి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా తగు చర్యలను తీసుకుంటారు. సో దాంతోపాటు ఈ ట్రైనింగ్ తీసుకునే టైంలో వీరికి కొంత అమౌంట్ స్కాలర్షిప్ లేదా స్టైఫండ్ రూపంలో ఇస్తూ ఉంటారండి. ఇన్ జనరల్గా అయితే 5,000 రూపీస్ ఇస్తూ ఉన్నారు. ఇన్ జనరల్గా ప్రతి నెల కూడా 5,000 రూపాయలు స్టైఫండ్ రూపంలో ప్రభుత్వము వీరి ఎవరైతే ఈ అప్రెంటిస్షిప్ చేస్తూ ఉన్నారో వారికి ఇస్తారు అండి. సో ఇది ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశము, సో ఇండియాలో మెన్స్ ఏషియా కప్ 2025ని నిర్వహించబోతా ఉన్నారు. సో ఇది T20 ఫార్మాట్లో నిర్వహించబోతా ఉన్నారు. సో మేబీ 20 ఇయర్స్. సో భారతదేశము మెన్స్ ఏషియా క్రికెట్ కప్కి ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది. ఇది 2025లో జరగబోతా ఉంది అండి. ఓకేనా. సో చూసుకోవచ్చు, చూడండి. ఇండియా ప్రీవియస్లీ హోస్టెడ్ ఏ మెన్స్ ఏషియా కప్ జస్ట్ వన్స్ ఇన్ 1991 where they emerged as champions at Eden Gardens, కోల్కతా. క్లియర్ కదా. సో గతంలో 1990లో కూడా మెన్స్ ఏషియా కప్కి ఆతిథ్యం ఇస్తే ఆల్రెడీ ఆ టీం ఆ టైంలో గెలవడం జరిగింది. సో ఈ మ్యాచ్ కూడా కోల్కతాలో ఈడెన్ గార్డ్స్లో జరిగింది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే జస్ట్ వెన్యూని సో భారతదేశం నిర్వహించబోతా ఉంది. అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ అంశం ఇక్కడ ఢిల్లీలో హుమయూన్ తాంబ్ అని ఉంటుందండి. ఓకేనా. సో ఎవరైతే ఈ హుమయూన్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ మొఘల్స్కి చెందినటువంటి వ్యక్తి అండి. సో మొఘల్ రూలర్ హుమయూన్. సో ఆయన యొక్క సమాధి ఢిల్లీలో ఉంటుంది. ఆ సమాధి ఏదైతే ఉందో ఆ సమాధి దగ్గర ఒక మ్యూజియం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ మ్యూజియం పేరే సన్కెన్ అనేటువంటి మ్యూజియం అండి. ఆ మ్యూజియం పేరే సన్కెన్ అనేటువంటి ఒక మ్యూజియంని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో ఇది మన భారతదేశంలోనే ఫస్ట్ మ్యూజియం.
ఇక్కడ హ్యుమయూన్ టాంబ్ దగ్గర ఏర్పాటు చేస్తూ ఉన్నారో, ఓకేనా. సో హ్యుమయూన్ సో ఈయన వన్ ఆఫ్ ద మొఘల్ రూలర్ అండి. సో ఈయన సంబంధించి సమాధిని నిర్మించారు. ఈ సమాధి దగ్గరనే సంకన్ మ్యూజియం ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఇది భారతదేశంలోనే మొట్టమొదటి మ్యూజియంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం ఏంటి అంటే, ఈ ఏదైతే సంకన్ మ్యూజియం నిర్మించబోతా ఉన్నారో, సో దీనిలో మొఘల్స్కి చెందినటువంటి వస్తువులన్నీ కూడా ప్రదర్శనలో ఉంచబోతా ఉన్నారు. ఈ మ్యూజియంలో ఉంచబోతా ఉన్నారు. క్లియర్ కదా. సో మొఘల్స్కి సంబంధించినటువంటి లైక్ ఇప్పుడు వారు యూజ్ చేసినటువంటివి ఉన్నాయి కదా, వెపన్స్ అను లేకపోతే వాడేటువంటివో, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారు. మొఘల్స్ యొక్క కల్చర్ని ప్రజలకు తెలియజేస్తారు ఈ మ్యూజియం ద్వారా. నెక్స్ట్ అంశం, ఈ హ్యుమయూన్ టాంబ్ ఏదైతే ఉందో ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. సో యునెస్కో వారు ఈ హ్యుమయూన్ టాంబ్ని యునెస్కో వారు యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో ఏదైతే ఉందో, క్లియర్ కదా. సో యునెస్కో అనేటువంటిది ఏదైతే ఉందో, సో వారు దీన్ని ఈ హ్యుమయూన్ టాంబ్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. ఇదొక ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్, ఈ ఏదైతే మనం చెప్తా ఉన్నామో హ్యుమయూన్ టాంబ్, దీనిని నిర్మించింది ఎవరు అంటే హ్యుమయూన్ యొక్క భార్య, ఆవిడ పేరే బేగా బేగం అండి. ఆవిడ పేరే బేగా బేగం, లేదా ఆవిడ పేరే హజీ బేగం అని కూడా పిలుస్తూ ఉంటారు. వారి పేరే హజీ బేగం కూడా పిలుస్తూ ఉంటారు. సో బేగా బేగం కానీ లేదా హజీ బేగం, ఈవిడ హ్యుమయూన్ యొక్క భార్య. హ్యుమయూన్ చనిపోయిన తర్వాత సమాధిని నిర్మించారు. ఈవెన్ చనిపోయిన తర్వాత కదా సమాధిని నిర్మించేది. సో చనిపోయిన తర్వాత నిర్మించారు. ఇది ఇంకోటి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హ్యుమయూన్ టాంబ్ని చూపిస్తా ఫోటో మీకు. అది దాని చుట్టూ కూడా మధ్యలో సమాధి ఉంటుంది, దాని చుట్టూ కూడా గార్డెన్స్ ఉంటాయి, ఓకేనా. సో గార్డెన్స్ అండ్ పూల తోటలు, పూలవి సంబంధించిన ఈ గార్డెన్స్ అనేటువంటివి ఉంటాయి. అట్లా ఉన్నటువంటిది భారతదేశంలోనే మొట్టమొదటిది అనమాట. సో ఫస్ట్ గార్డెన్ టాంబ్, హ్యుమయూన్ టాంబ్ని పిలుస్తారు. ఈ టాంబ్ని నిర్మించింది అండ్ స్టార్ట్ చేసిన వరకు 1569లో స్టార్ట్ చేస్తే 1570 అంటే ఈ టైంలో స్టార్ట్ చేశారు. 1569-70 మధ్య ఆ టాంబ్ని కన్స్ట్రక్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఇక దాని తర్వాత ఈ టాంబ్ని నిర్మించినటువంటి వ్యక్తి వచ్చేసి ఆర్కిటెక్ట్ అంటాం. ఆయన పేరు మిరాక్ మిర్జా గియాత్ అండి. మిరాక్ మిర్జా గియాత్. సో ఈయన ఆ టాంబ్ని నిర్మించడం జరిగింది. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ టాంబ్ ఇమేజ్ ఒకసారి మీరు చూడవచ్చు. కంప్లీట్గా ఈ టాంబ్, హ్యుమయూన్ టాంబ్ అంతా కూడా మొఘల్ ఆర్కిటెక్చర్ స్టైల్లో, సో మొఘలుల యొక్క ఆర్కిటెక్చర్ స్టైల్లో నిర్మించడం జరిగింది. సో సెంట్రల్ పాయింట్లో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా తాజ్మహల్కి ఏ విధంగా 4 sides మనకి పిల్లర్స్ ఉంటాయో, ఆ విధంగా ఇక్కడ మీకు 4 sides కూడా పిల్లర్స్ ఉంటా ఉంటాయి. చూడొచ్చు మీరు, పిల్లర్స్ ఉంటా ఉంటాయి. మీరు ఏ డైరెక్షన్లో చూసినా కానీ ఒకే విధంగా కనిపిస్తూ ఉంటుంది. సిమిలర్గా తాజ్మహల్ లెక్క ఒకలాగే కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత పైన డోమ్ స్ట్రక్చర్ ఉంటుంది. మొఘలుల యొక్క ఆర్కిటెక్చర్లో ప్రతిదానికి కూడా డోమ్ స్ట్రక్చర్ ఉంటుంది. దాని తర్వాత ఈ 4 sides మీరు ఎటు చూసినా కానీ గార్డెన్స్ కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ ఇదంతా కూడా మీకు గార్డెన్ కనిపిస్తూ ఉన్నది. సో అందుకోసమే ఈ హ్యుమయూన్ టాంబ్ని ఏమని పిలుస్తూ ఉన్నారండి, గార్డెన్ టాంబ్గా పిలుస్తూ ఉన్నారు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిది. ఇంకొక అంశం చూద్దాం. క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. సో క్వాడ్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే క్వాడ్ అనేటువంటి ఒక గ్రూప్ ఉందో, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అనేటువంటి ఒక గ్రూప్ ఏదైతే ఉందో, ఓకేనా. సో దానికి సంబంధించి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ కూడా జరిగినటువంటి ప్లేస్ వచ్చేసి జపాన్లో జరిగింది అండి. జపాన్ దేశంలో జరిగింది. దీనికి కాను మన భారతదేశానికి చెందినటువంటి విదేశాంగ మంత్రి, ఆయన పేరే లైక్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంట. సో ఆ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి జైశంకర్ గారు. సో జైశంకర్ గారు ఏం చేశారండి, అటెండ్ అయ్యారు. సో అటెండ్ అయిన తర్వాత సో మన మహాత్మా గాంధీ గారు తెలుసు కదా, ప్రపంచ దేశాలంతా కూడా తెలిసినటువంటి వ్యక్తి. సో ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే క్వాడ్ సమిట్ జరిగిందో జపాన్లో, ఆ ప్లేస్లోనే
మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. తెలుసు కదా, మహాత్మా గాంధీ ఈజ్ అవర్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ గా మనం పిలుస్తా ఉన్నామా, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక అంశం, మరి క్వాడ్ అనేటువంటి ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ లేదా క్వాడ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మీటింగ్ ఏదైతే జరిగి ఉందో దీనిలో పాల్గొన్నటువంటి దేశాలు చాలా ఇంపార్టెంట్. మరి ఏ ఏ దేశాలు పాల్గొని ఉండొచ్చు అంటే, ఒకటి జపాన్ అనేటువంటి ఒక దేశం పాల్గొంది. దాని తర్వాత మన భారతదేశం ఇండియా పాల్గొంది. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తర్వాత ఆస్ట్రేలియా అనేటువంటి దేశం పాల్గొనటం జరిగింది. ఆస్ట్రేలియా అనేటువంటి దేశాలు పాల్గొనటం జరిగింది అండి. సో ఫైనల్గా క్వాడ్ అనేటువంటి కూటమిలో సభ్యులుగా ఉన్నటువంటి దేశాలు ఎన్ని అంటే 4 ఉన్నాయి. మరి ఆ దేశాలు ఏమేమి ఉన్నాయంటే, ఒకటి భారతదేశం ఉంది, జపాన్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఉన్నది. ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి మిత్రమా. నెక్స్ట్ అంశం, ఇక్కడ నీతా అంబానీ గారు ఇక్కడ ఏం చేశారు అంటే, నీతా అంబానీ గారు వీరు ఇండియా హౌస్ అనేటువంటి దానిని ఆవిష్కరించారు అండి. నీతా అంబానీ గారు తెలుసు కదా, మన ముఖేష్ అంబానీ గారి యొక్క వైఫ్. సో వారు ఏం చేశారు అంటే ఇండియా హౌస్ అనేటువంటి దానిని ఆవిష్కరించారు. అది ఎక్కడ ఆవిష్కరించారు అంటే, ఎక్కడైతే ప్యారిస్ ఒలింపిక్స్ అనేటువంటివి జరిగినాయో, ఫ్రాన్స్ దేశంలో ఇటీవల ఒలింపిక్స్ జరిగినాయి. సో ఆ ఒలింపిక్స్ జరిగినటువంటి ప్లేస్లో, ప్యారిస్లో జరిగినటువంటి ప్లేస్లో ఇండియా హౌస్ అనేటువంటి దానిని వారు ఏం చేశారు, ఆవిష్కరించడం జరిగింది. ఆవిరితో అంటే నీతా అంబానీతో పాటు పిటి ఉషా, సో పిటి ఉషా కూడా పాల్గొనడం జరిగింది అండి. సో పిటి ఉషా గారు కూడా వారు మనందరూ తెలుసు అథ్లెట్. అదేవిధంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్. సో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్గా కూడా పిటి ఉషా గారే ఉన్నారు. సో ఇక్కడ పిటి ఉషా గారు, అదేవిధంగా నీతా అంబానీ, దాంతోపాటు మిగిలినటువంటి వారు ఇక్కడ చూడవచ్చు. ఇంకొక ఆయన జైషా ఉన్నారు, ఈ పక్కన చూస్తే క్లాప్స్ కొడుతూ ఉన్నారు, ఈయన పేరు జైషా. సో వీరందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇక్కడ దీన్ని ఇనాగ్రేట్ చేశారు వారు. ఇక్కడ ఇండియా హౌస్ అనేటువంటిది రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా, ఈ రిలయన్స్ ఫౌండేషన్కి మొత్తం ఫౌండర్ అంతా కూడా నీతా అంబానీ. సో దాని ద్వారా ఏర్పాటు చేయటం జరిగింది. ఇంకొక అంశం, ఈ నీతా అంబానీ ఎవరైతే ఉన్నారో ఈవిడ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లో, ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్లో మెంబర్గా ఉండేవాళ్ళండి. ఓకేనా. సో లైక్ ఇండియా, లైక్ మీ వెజ్. ఓకే. సో ఈవిడ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీలో, సో నీతా అంబానీ గారు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో, ఒలింపిక్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానిలో వన్ ఆఫ్ ది మెంబర్ అండి వీరు. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీలో ఈవిడ మెంబరు, ఈవిడేమో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ప్రెసిడెంట్. సో ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక అంశం, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి, ఆయన పేరు జైషా, అమిత్ షా యొక్క కొడుకు. సో భారతదేశం యొక్క హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, అమిత్ షా ఎవరైతే ఉన్నారో తన యొక్క కుమారుడు అన్నట్టు జైషా. సో ఈయన గతంలో బీసీసీఐకి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అంటాం, బీసీసీఐకి సెక్రటరీ అండి. బీసీసీఐకి జనరల్ సెక్రటరీగా ఉండేవాడు. ఇప్పుడు ఇదే జైషా ఏమైంది అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా బాధ్యతలను తీసుకున్నారు అండి. అర్థమైందా. సో జైషా గతంలో బీసీసీ యొక్క సెక్రటరీ, ప్రస్తుతం వచ్చేసి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గానే ఛార్జ్ తీసుకున్నారు. ఓకేనా. సో ఇది ఒక అంశాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇంకా ఫర్దర్గా ఇంకా మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఓకే, సో ఇట్స్ ఎనఫ్. సో దీనికి సంబంధించి గతంలో ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి మిత్రమా. యాజ్ ఆఫ్ నవంబర్ 2020, who among the following is one of the international Olympic committee members from India అన్నారు. సో ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి జీడీలో అడగడం జరిగింది 2021లో, 8 డిసెంబర్ 2021లో జరిగిన ఎగ్జామ్లో అడిగారు. సో ఏమన్నారండి, క్రింద 4 ఎవరు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీలో మెంబర్ అని చెప్పేసి అడిగారు.
ఆప్షన్స్లో 1 నీతా అంబానీ, 2 పిటి ఉషా, 3 ముఖేష్ అంబానీ అండ్ 4 మిల్కా సింగ్ ఉన్నారు. నీతా అంబానీ మరి ఆన్సర్ ఏముంటుందో డిస్కస్ చేసాం కదా, నీతా అంబానీ అండి. సో నీతా అంబానీ వచ్చేసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో మెంబర్గా ఉన్నారు. సో ఆన్సర్ వచ్చి కూడా 1. సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడుగుతా ఉన్నారు ఎగ్జామ్స్లో. నెక్స్ట్ అంశం చూద్దాం. సో అంటే మనకు తెలియాలి కదా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతా ఉన్నారు, దాన్ని బట్టే కదా మనం ప్రిపేర్ అయ్యేది. సో అట్లా అడుగుతా ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక అంశం, ఐఎన్ఎస్ తబార్ జాయిన్స్ మెయిన్ నేవల్ ప్యారేడ్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్ టు సెలబ్రేట్ 328th యానివర్సరీ ఆఫ్ రష్యన్ నేవీ అండి. సో ఇక్కడ రష్యాలో ఉన్నటువంటి నేవీ ఏదైతే ఉందో, సో వారు ఆ 328th రష్యన్ నేవీ యానివర్సరీని జరుపుకుంటూ ఉంటుంటే భారతదేశం నుంచి ఇండియన్ నేవల్ షిప్ అయినటువంటి తబార్ అటెండ్ అవుతుందండి. అర్థమైందా? సో ఐఎన్ఎస్ తబార్ అంటాం. ఐఎన్ఎస్ తబార్ అటెండ్ అవుతా ఉన్నది ఇండియన్ నేవల్ షిప్. సో దీని ఇట్లా ఏదైతే మనకి ఇట్లా ఇంటర్నేషనల్ వైడ్గా న్యూస్లో ఉన్నటువంటి నేవల్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు అడుగుతూ ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ ఎట్లా ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారంటే, ఇటీవల 328th రష్యన్ నేవీ యానివర్సరీలో పాల్గొన్నటువంటి భారతదేశానికి చెందినటువంటి షిప్ ఏదని అడగవచ్చు, ఐఎన్ఎస్ ఏది అని అడగవచ్చు. సో ఆన్సర్ వచ్చి ఐఎన్ఎస్ తబార్ అండి. ఐఎన్ఎస్ తబార్. సో ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక అంశం, ఇక్కడ జపాన్లో ఒక గోల్డ్ మైన్ ఉంటుంది. దాని పేరే శాడో. దాని పేరు గోల్డ్ మైన్గా పిలుస్తారండి. దాని పేరు వచ్చి ఏమంటారండి, శాడో గోల్డ్ మైన్గా పిలుస్తారు. క్లియర్ ఇక్కడ వరకు. దీనికి యునెస్కో వాళ్ళు ఏం చేశారండి, వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ లైన్ ఇచ్చారు. వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ప్రపంచ వారసత్వ కట్టడం ట్యాగ్ లైన్ ఇవ్వటం జరిగింది. సో ఈ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, ప్రపంచ వారసత్వ కట్టడాన్ని ఇచ్చారు. ఇంకొక అంశం మనం చూద్దాం. మరి ఏదైతే ఇప్పుడు జపాన్కి చెందినటువంటి షాడో గోల్డ్ మైన్కి ప్రపంచ వారసత్వ కట్టడం అనేటువంటిది ఇచ్చారో, ఇచ్చినప్పుడు దీన్ని సౌత్ కొరియా అబ్జెక్ట్ చేస్తూ ఉంది. సో సౌత్ కొరియా దేశం కూడా జపాన్కి దగ్గరలోనే ఉంటుంది కదా, సో వారు అబ్జెక్ట్ చేశారు. సో అంటే వద్దు అని చెప్పారు. అయినప్పటికీ కూడా WH సైట్ ట్యాగ్ లైన్ అయితే యునెస్కో వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఇదొక ఇంపార్టెంట్ అంశం. సో దీన్ని అంటే లైక్ ఈ జపాన్లో ఉన్నటువంటి షాడో గోల్డ్ మైన్కి యునెస్కో హెరిటేజ్ సైట్ అని గుర్తింపు ఎక్కడిచ్చారో తెలుసా? భారతదేశంలో. సో 46th యునెస్కో యొక్క 46వ యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యొక్క మీటింగ్ జరిగిందండి. మీటింగ్ జరిగింది. సో జరిగినటువంటి ప్లేస్ వచ్చి న్యూఢిల్లీలోనే జరిగింది. సో న్యూఢిల్లీలో ఇక్కడ ఇచ్చారన్నట్టు. సో ఢిల్లీలో మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్కి సంబంధించి ఏదైతే యునెస్కో ఇస్తూ ఉందో దానికి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. పేరు దానికి సమ్ డిఫరెంట్ నేమ్ ఉంటుంది, తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే. సో వీళ్ళ మీటింగ్ జరిగింది న్యూఢిల్లీలో. నరేంద్ర మోడీ గారు కూడా అటెండ్ అయ్యారు. సో అక్కడ దీన్ని డిక్లేర్ చేశారు అండి. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ అంశం, ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ టు బి బుల్ట్ ఎట్ ముంబైస్ JNPA అన్నారు. సో సింపుల్గా ఇక్కడ ఏం అంశం చెప్తా ఉన్నారు అంటే, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ అగ్రి ఎక్స్పోర్ట్స్ ఫెసిలిటీని కల్పించబోతూ ఉన్నారు. సో భారతదేశంలోనే మొట్టమొదటిగా వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసేటువంటి ఒక సౌకర్యాన్ని కల్పించబోతా ఉన్నారు. అది ఎక్కడ అంటే మహారాష్ట్రలో అండి. మహారాష్ట్రలో ఉన్నటువంటి జవహర్ లాల్ పోర్ట్ ఏదైతే ఉందో, సో JNP పోర్ట్ అంటాం. సో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అని పిలుస్తూ ఉంటాం. సో ఆ పోర్ట్ దగ్గర కల్పించబోతా ఉన్నారు. ఇది ఒక అంశం. సో గతంలో అడిగారు కూడా క్వశ్చన్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అడిగారు.
సో ఏ రాష్ట్రము అంటే మహారాష్ట్రలోనే ఉంటుంది అండి. మహారాష్ట్రలో ఈ పోర్ట్ అనేటువంటిది ఉంటుంది. ముంబై దగ్గరనే పోర్ట్ ఉంటుంది. సో ఇదొక అంశంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక అంశం చూస్తే, సో ఓపెన్ ఏఐ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది అండి. ఓపెన్ ఏఐ, ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది. ఈ సంస్థ ఏదైతే ఉన్నదో క్లియర్ కదా. సో ఓపెన్ ఏఐ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది. వీళ్ళు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి వారు. వీరు గతంలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థతో రన్ అయ్యేటటువంటి చాట్ జీపీటీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు అండి. సో ఈ చాట్ జీపీటీ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ని వితిన్ సెకండ్స్లో మనకు కావాల్సినటువంటి విధంగా ఒక ఫార్మాట్లో ఇస్తూ ఉంది. అఫ్కోర్స్ ఇన్ఫర్మేషన్లో కొంత తప్పులు కూడా ఉన్నాయి. 100% యాక్యురసీ అయితే ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీ ఇవ్వట్లేదు. బట్ కొంత మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా వెరిఫై చేశాను కాబట్టి చెప్తా ఉన్నా. సో ఇప్పుడు చాట్ జీపీటీని తీసుకొచ్చారు. ఇంకొక దాన్ని తీసుకొచ్చారు. చాట్ జీపీటీ కాకుండా అది సెర్చ్ ఇంజిన్ తీసుకొస్తా ఉన్నారు. సో సెర్చ్ ఇంజిన్ అంటాం. సెర్చ్ ఇంజిన్ అంటాం. దాని పేరే, ఆ సెర్చ్ ఇంజిన్ పేరే సెర్చ్ జీపీటీ అని తెస్తా ఉన్నారండి. అర్థమైందా? సో ఓపెన్ ఏఐ అనేటువంటి ఒక సంస్థ ఒక సెర్చ్ ఇంజిన్ని తీసుకురాబోతా ఉన్నారు. దాని పేరే సెర్చ్ జీపీటీ. అంశాన్ని గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? ఇంపార్టెంట్ ఏరియా. సో సెర్చ్ జీపీటీ అనేటువంటి ఒక సెర్చ్ ఇంజిన్ని ఓపెన్ ఏఐ వాళ్ళు తీసుకురాబోతా ఉన్నారు. సో దానిని గూగుల్కి అంటే పోటీగా తెస్తా ఉన్నారు. ఇంకొక అంశం, ఈ సెర్చ్ ఇంజిన్కి సంబంధించి సెర్చ్ మార్కెట్ ప్రపంచంలోని దాదాపు $200 బిలియన్ల, దాదాపు 200 బిలియన్ల డాలర్లు. క్లియర్ కదా? 200 బిలియన్ల డాలర్ల మార్కెట్ అండి ఇది. అందుకోసమే పెద్ద అమౌంట్ కదా, అందుకోసమే ఈ సెర్చ్ ఇంజిన్ కూడా ఓపెన్ ఏఐ వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా లాంచ్ చేశారు. ఇక్కడ ఈ లాంచ్ ఫంక్షన్ జరిగింది ఇక్కడ. నెక్స్ట్ అంశం, మరి ప్రపంచంలోనూ ఈ గూగుల్ కాకుండా ఉన్నటువంటి సెర్చ్ ఇంజిన్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. సో సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఉంది. సెర్చ్ ఇంజిన్లో ఏముందండి? గూగుల్ ఉంది. గూగుల్ ఆరిజిన్ వచ్చి యుఎస్ఏకి చెందింది. దీని యొక్క గ్లోబల్ మార్కెట్ షేర్ 91.37 అండి. సో ఉన్నటువంటి టాప్ 10 బ్రౌజర్స్లో, సెర్చ్ ఇంజిన్స్లో గూగుల్ ప్లేస్ టాప్ లిస్ట్లో ఉంది. 91.37% మార్కెట్ షేర్ ఉంది. తర్వాత స్థానంలో బింగ్ ఉంది. ఇది కూడా యుఎస్ఏ, 3.37% అండి. దాని తర్వాత ఆండ్రెక్స్ ఆర్యు అంటాం. ఇది రష్యాకి చెందింది. షేర్ 1.64. తర్వాత యాహూ ఉంది. ఇది కూడా యుఎస్ఏదే, 1.1% షేర్. బైడు ఉంది, చైనాకి చెందినటువంటిది. డక్ గో ఉంది, యుఎస్ఏకి చెందినటువంటిది. నావేర్ ఉంది, సౌత్ కొరియాకి చెందింది. ఏఓఎల్ ఉంది, యుఎస్ఏకి చెందింది. క్వాంట్ ఉంది, ఫ్రాన్స్కి చెందింది. ఇకోషియా ఉంది, జర్మనీకి చెందినటువంటి సెర్చ్ ఇంజిన్స్ అండి. సో ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 10 సెర్చ్ ఇంజిన్స్ ఇవన్నీ కూడా. సో గూగుల్ కూడా ఒక సెర్చ్ ఇంజిన్ అండి. సో సెర్చ్ ఇంజిన్ అంటే మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేస్తూ ఉంటుంది. సెర్చ్ చేసి మనకి అవుట్పుట్ అంటే రిజల్ట్స్ని ఇస్తూ ఉంటుంది. దాన్ని సెర్చ్ ఇంజిన్ అంటాం. నెక్స్ట్ అంశం, ఇక్కడ రాష్ట్రపతి భవన్లో భారతదేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే నివాసం ఉంటారో ఆ రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి తన యొక్క అధికార నివాసం, సో దాన్ని రాష్ట్రపతి భవన్ అని పిలుస్తూ ఉంటారు. ఈ రాష్ట్రపతి భవన్లో 2 హాల్స్ ఉన్నాయండి. ఓకేనా? సో ఈ రాష్ట్రపతి భవన్లో 2 హాల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మన ఇంట్లో హాల్స్ ఎట్లా ఉంటాయో అట్లా 2 హాల్స్ ఉన్నాయి. ఇదొక హాలు, అదొక హాలు. అయితే వాటికి పేర్లు ఉన్నాయి గతంలో. ఒక హాల్కి దర్బార్ అనేటువంటి ఒక పేరు ఉందండి. ఒక హాల్కి వచ్చి ఏమని పేరు పెట్టారు అంటే దర్బార్ అనేటువంటి పేరుని పెట్టారు. సో గతంలో ఉండేది దర్బార్ హాల్ అని ఒకదానికి. ఇంకొక దానికి వచ్చేసి అశోక్ హాల్ అని ఉండేది. ఇంకొక పేరు వచ్చి అశోక్ హాల్. సో ఇక్కడ ఏం చేశారు అంటే దాని యొక్క పేరుని మార్చారు. మరి దర్బార్ హాల్ ఏదైతే ఉందో దానికి పెట్టినటువంటి పేరు ఏంటి అంటే గణతంత్ర హాల్ అని పేరు పెట్టారండి.
దానికి పెట్టినట్టు సారీ గణతంత్ర మండపం. సో తంత్ర మండప్ అనేటువంటి పేరును పెట్టారు. అశోక హాల్కి పెట్టినటువంటి ఆ పేరు మనం చూస్తే అశోక్ మండప్ అని పేరు పెట్టారండి. ఓకేనా. సో అశోక హాల్ కాస్త మార్చి అశోక్ మండప్ అని పేరు పెట్టారు. సో ఇవి చేంజెస్గా తీసుకొచ్చారు. సో ఇంపార్టెంట్, ఎందుకంటే అడుగుతారు ఇట్లాంటివి, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారండి. సో దర్బార్ హాల్ పేరు ఏమని మార్చారు, గణతంత్ర మండప్ అని. అశోక్ హాల్ యొక్క పేరు ఏమని మార్చారు, అశోక్ మండప్ అనగా మార్చారు అండి. ఇంకా గతంలో కొన్ని ప్లేసెస్కి కూడా పేర్లు మార్చారు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో రేస్ కోర్స్ రోడ్ అని ఢిల్లీలో ఉండేది. సో దాని యొక్క పేరు మార్చి లోక కళ్యాణ్ మార్గ్గా పెట్టారు. ఇదొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో రేస్ కోర్స్ రోడ్ అనేటువంటి దానికి లోక కళ్యాణ్ మార్గ్ అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది. ఇంకొక చేంజ్ తీసుకొచ్చారు. ఏమని అంటే గతంలో ఔరంగాబాద్, సో ఏదైతే మనకి మహారాష్ట్రలో ఔరంగాబాద్ అనేటువంటి జిల్లానో ఉండేదో, ఏదైతే ఒక టౌన్ జిల్లా ప్లస్ టౌన్ రెండు కూడా అవి సిటీ. సో దానికి పేరు మార్చి ఛత్రపతి సంభాజీ నగర్ అని పేరు మార్చారు. ఛత్రపతి సంభాజీ నగర్ అని పేర్లు మార్చారండి. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఔరంగాబాద్ యొక్క పేరు మార్చి ఛత్రపతి సంభాజీ నగర్ అని పేరు మార్చారు. దాని తర్వాత ఒస్మానాబాద్ అని ఉంటుంది. సో ఒస్మానాబాద్ యొక్క పేరు మార్చి ధారాషివ్ అని పేరు మార్చారు అండి. ధారాషివ్ అనేటువంటి పేరు మార్చారు. సో ఔరంగాబాద్ యొక్క కొత్త పేరు ఏంటి అంటే ఛత్రపతి సంభాజీ నగర్. దాని తర్వాత ఒస్మానాబాద్ యొక్క కొత్త పేరు ఏంటి అంటే ధారాషివ్ అండి. సో ఈ రెండు పేర్లు అయితే మార్చడం జరిగింది. ఇది ప్రీవియస్ టైమ్స్లో కూడా వివిధ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. దాని తర్వాత ఎప్పుడైతే ఈ పేర్లు మార్చారో కొందరు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, అంటే సుప్రీంకోర్టు కంటే ముందు బాంబే హైకోర్టుకు వెళ్ళారు. పేర్లు మార్చిన వెంటనే కొందరు కలిసి బాంబే హైకోర్టుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ పేర్లు ఏవైతే మార్చారో అవి మార్చడానికి వీల్లేదు, పాత పేర్లు అంటే ఔరంగాబాదు లేదా ఉస్మానాబాదు ఆ పేర్లు కంటిన్యూ చేయమని కోర్టులో కేసు వేస్తే ఆ కేసుకి సంబంధించి బాంబే హైకోర్టు స్టే విధించింది. వెంటనే అప్పీల్కి సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు ఏమన్నది అంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్త పేర్లు పెట్టారో అదంతా కూడా డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి ఆ పేర్లు పెట్టారు. సో కాబట్టి మేము ఏదైతే పేర్లు మార్చవద్దు అని పిటిషన్ ఇస్తారో దాన్ని డిస్మిస్ చేస్తున్నాము అని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ని పాస్ చేయడం జరిగింది. సో పాస్ చేసిన తర్వాత ఇక ఫైనల్గా ఇప్పుడు ఔరంగాబాద్ పేరుని మార్చేశారు. అఫీషియల్గా అయిపోయింది అది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది కదా, పేర్లు మీరు నచ్చిన పెట్టుకోండి, ఎందుకంటే డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యారు కాబట్టి ఏదైతే కొత్త పేర్లు పెట్టుకున్నారో అవి పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో ఫైనల్గా ఔరంగాబాద్ యొక్క కొత్త పేరు ఛత్రపతి సంభాజీ నగర్, ఉస్మానాబాద్ యొక్క కొత్త పేరు చూసుకున్నట్లయితే ధారాషివ్ అండి. సో ఇక్కడ ఒక ప్రాసెస్ మనం నేర్చుకోవాలి. ఏ ప్రాసెస్ అంటే ఏ ప్లేస్ అయినా కానీ ఆ ప్లేస్ని నేమ్ మార్చాలి అంటే ఎవరెవరు పర్మిషన్స్ తీసుకోవాలి అంటే ముందుగా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ యొక్క ఆమోదం కావాలి. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, సో రైల్వే శాఖ యొక్క పర్మిషన్ కావాలి. దాని తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అని ఉంటుంది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వీరి యొక్క పర్మిషన్ కావాలి. ఓకేనా. సో ముందు రైల్వేస్ వాళ్ళు ఒప్పుకోవాలి, పోస్ట్ వాళ్ళు ఒప్పుకోవాలి. తర్వాత ఫైలు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి, సో కేంద్ర హోంశాఖ వారికి ఆ ఫైల్ మూవ్ అయితే వాళ్ళు కూడా ఒప్పుకుంటే ఈ పేర్లు అనేటువంటి మారుస్తారు. కారణం ఏంటి అంటే మరి ఎందుకు వీళ్ళ పర్మిషన్ కావాలి అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ పేరు మార్చాలంటే ఎవరు ఒప్పుకోవాలా? వాళ్ళే కదా రైల్వే స్టేషన్. అది రైల్వేస్ పర్మిషన్ కావాలా? పోస్ట్లో లెటర్స్ వస్తాయి కదా, కమ్యూనికేషన్స్ లెటర్స్, వాటిలో కూడా పేర్లు మార్చాలంటే వేరే పర్మిషన్ కావాలి కదా, అది వీళ్ళు ఒప్పుకోవాలి. సో ఫైనల్గా గెజిట్లో చేంజెస్ తీసుకురావాల్సి ఉంటుంది. సో దాంట్లో కూడా గెజిట్లో చేంజెస్ తీసుకురావాలంటే వీళ్ళే కావాలి, హోమ్ మినిస్ట్రీ అనమాట. హోమ్ మినిస్ట్రీ కావాలి. ఓకేనా. దాంతోపాటు పోలీస్ స్టేషన్లో కూడా చేంజెస్ తీసుకురావాలి కదా, వీళ్ళు పర్మిషన్ కావాలన్నట్టు. సో వీళ్ళు ఒప్పుకుంటే ఫైనల్గా నేమ్ మార్చుకోవచ్చు అండి. ఇది జనరల్ ప్రాసెస్ అది. నెక్స్ట్ ఇంకొక అంశం, ఇక్కడ భారత ప్రభుత్వంలో న్యూక్లియర్ ఎనర్జీని, సో న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ లెవెల్స్ని పెంచాలి అని ప్రభుత్వము ఒక ఆలోచన చేస్తూ ఉంది. అది ఏ విధంగా అంటే 2031-32 సంవత్సరం వచ్చేంత వరకు ఈలోపు భారతదేశంలో ఉన్నటువంటి
న్యూక్లియర్ ఎనర్జీ ఇప్పుడు ప్రజెంట్ న్యూక్లియర్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని 3 టైమ్స్కి పెంచాలి అని ఒక ఎజెండా పెట్టుకున్నారు. సో చూడొచ్చు, ప్రస్తుతము ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ వచ్చేసి 8180 మెగావాట్స్ ఉంది. క్లియర్ కదా. సో 8180 మెగావాట్ల మేర 8180 మెగావాట్ల మేర భారతదేశంలో న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. సో దానిని 2031-32కి 22,480 అండి. దాన్ని ఏం చేస్తూ ఉన్నారు, 22,480 మెగావాట్స్ ప్రొడక్షన్కి పెంచాలి అని ఒక డెసిషన్ని తీసుకున్నారు. దాని తర్వాత 2047కి 1,00,000 మెగావాట్స్ మేర 1,00,000 మెగావాట్స్ మేర న్యూక్లియర్ ఎనర్జీని పెంచాలి అని ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. ఇంకొక అంశం, మరి ఎందుకు అంత మేర ప్రొడక్షన్ లెవెల్స్ పెంచుకోవాలి అనుకుంటున్నారు అంటే మనకు ఒక ఎజెండా ఉంది అండి. ఆ ఎజెండా ఏంటి అంటే నెట్ జీరో ఎమిషన్స్. ఆ ఎజెండా వచ్చేసి నెట్ జీరో ఎమిషన్స్ అండి. సో నెట్ జీరో అనేటువంటి ఎమిషన్స్. సో జనరల్గా ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితి యొక్క అభ్యర్థన మేరకు ప్రపంచ దేశాలలో ఎమిషన్స్ అనేటువంటివి అంటే పొల్యూషన్ కానీ ఉదర్గాలను విడుదల చేసేటువంటి కార్యక్రమం ఇదంతా కూడా 2050 కల్లా జీరో చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. సో అంటే పర్యావరణంలోకి ఎటువంటి పొల్యూషన్ రిలీజ్ చేయవద్దు. ఒకవేళ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే కనుక దాన్ని క్లీన్ చేసి అంటే లైక్ ఫిల్టర్స్ ద్వారా దాన్ని ప్రాసెసింగ్ చేసి మంచిది మాత్రమే అట్మాస్ఫియర్లోకి ఎమిట్ చేయాలి అని గైడ్లైన్స్ అన్నట్టు. అవే నెట్ జీరో ఎమిషన్స్ అంటాం. 2050 కల్లా ప్రపంచ దేశాలన్నీ కూడా రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే భారతదేశం ఏమన్నదంటే మేము 2050కి సాధించడం మాకు పాసిబిలిటీ అయితే ఉండదు కాబట్టి దట్ వీ విల్ అచీవ్ బై నెట్ జీరో ఎమిషన్స్ బై 2070 అని పెట్టుకున్నారు. అర్థమైందా? సో మరి ఈ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070 అనే టార్గెట్ పెట్టుకున్నామో అది రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి, ముందుగా పొల్యూషన్ని క్రియేట్ చేసేటువంటి ఏదైతే మనకు ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలి అండి. అందులో భాగంగా ఇప్పుడు గతంలో మనం విద్యుత్తుని భారతదేశంలో ఎక్కువగా కోల్ నుంచి దాని తర్వాత కోల్ నుంచి ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. బొగ్గు నుంచే మనకి ఎక్కువ ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. సో ఇది అంతా కూడా పొల్యూషన్ క్రియేట్ చేసేదే కదా. సో కోల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఫాజిల్ ఫ్యూల్ నుంచి మనం బర్న్ చేస్తూ వచ్చేటువంటిది అవుట్పుట్ ప్రొడక్ట్స్ బూడిద ఇవన్నీ ఉంటాయి. సల్ఫర్ డైఆక్సైడ్ అనో, కార్బన్ మోనాక్సైడ్ అనో, నైట్రస్ ఆక్సైడ్ అనో, ఇక వివిధ కాంపౌండ్స్ ఇవన్నీ కూడా బయటకు రిలీజ్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. మరి అట్లా పొల్యూషన్ క్రియేట్ చేస్తే 2070కి మనం నెట్ జీరో ఎమిషన్స్ రీచ్ అవ్వగలమా? లేదు కదా. సో అందుకోసం ప్రభుత్వం ఈ న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని ఆలోచన చేస్తూ ఉంది. మరి న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా న్యూక్లియర్ మెటీరియల్స్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే యురేనియము, థోరియము ఇవన్నీ కూడా న్యూక్లియర్ మెటీరియల్స్ అండి. ఇంకా ఉన్నాయి, మోనోజైట్ అంటాం. కొంతమేర రేడియం కూడా రేడియేషన్ ఇస్తూ ఉంటుంది, ఎమిట్ చేస్తుంటుంది. ఓకేనా. సో ఈ మెటీరియల్స్ ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. బట్ ఇవి పొల్యూషన్ క్రియేట్ చేయవు. బట్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది తప్ప కానీ పొల్యూషన్ క్రియేట్ చేయవు. బట్ పేలితే కనుక తరతరాలు అక్కడ నుంచి ధ్వంసం అయిపోతారండి. ఒకవేళ పేలితే తరతరాలు అక్కడ నుంచి ధ్వంసం అయితే అవుతారు తప్ప కానీ పొల్యూషన్ అయితే అంత క్రియేట్ అయితే చేయదు. సో అందుకోసం మనం కన్వెన్షనల్గా వాడే ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి ఇటు సైడ్ రావాలని ఒక ఆలోచనని మనం చేస్తూ ఉన్నామండి. ఓకేనా. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఇక దాని తర్వాత భారతదేశంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ప్రస్తుతం అయితే 22 ఉన్నాయి. యాక్చువల్గా ఆపరేషన్లో కంటిన్యూస్గా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి, 22 ఉన్నాయి. సో 7 ప్లేసెస్లో 22 అయితే ఉండటం జరిగింది. ఇది ఒక అంశాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో అంటే ఇప్పుడు కంప్లీట్గా వర్క్ అవుతున్నాయి 22 ఉన్నాయి 7 ప్లేసెస్లో. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఇప్పుడు నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంటుంది యూపీలో నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఉంటుంది అండి, నరోరా. దాని తర్వాత రాజస్థాన్లో రావత్ భట్ దగ్గర, రాజస్థాన్ రాష్ట్రంలో రావత్ భట్ అనేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంటుంది. క్లియర్ కదా. సో రాజస్థాన్లో దాన్ని మళ్ళీ రాజస్థాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దాని తర్వాత ఇంకోటి చూసుకుంటే కాక్రాపర్ అంటామండి. దాని తర్వాత ఇంకొకటి చూసుకుంటే కాక్రాపర్. సో ఇది
ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్. దాని తర్వాత కైగా ఉంటుంది, మహారాష్ట్రలో కైగా న్యూక్లియర్ ప్లాంట్ ఉంది. దాని తర్వాత మనకి తమిళనాడులో చూసుకున్నట్లయితే కుండునుకులం అనేటువంటి పవర్ ప్లాంట్ ఉంది, కుండునుకులం అనేటువంటి పవర్ ప్లాంట్ ఉంది. మహారాష్ట్రలో తారాపూర్ అనేటువంటివి ఉన్నాయి. సో దాని తర్వాత రీసెంట్గా డెవలప్ చేస్తూ ఉన్నారు, లైక్ ఆంధ్రాలో కోవాడ దగ్గర న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇవి ఫ్యూచర్లో ఆపరేషన్లోకి వస్తాయి. ఓకేనా, సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఇంకొక అంశం మనం చూద్దాం. ఇండియన్ ఆర్మీ డిపార్ట్స్ ఫర్ మల్టీనేషనల్ ఎక్సైజ్ కాన్క్వెస్ట్ 2024. సో కాన్క్వెస్ట్ అనేటువంటి ఒక ఎక్సైజ్ మనకి న్యూస్లో ఉంది. కాన్క్వెస్ట్ 2024 అనేటువంటి ఒక విన్యాసం అయితే మనకి దేంట్లో ఉంది, న్యూస్లో అయితే ఉంది అండి. క్లియర్ కదా, ఇక్కడ వరకు ఇంపార్టెంట్. మరి దీనిలో పాల్గొన్నటువంటి దేశాలు ఒక్కసారి మనం చూస్తే ఇవన్నీ కూడా దేశాలు పాల్గొన్నాయి. ఎందుకంటే ఇన్ని దేశాలు ఎందుకు పాల్గొన్నాయి అంటే ఇట్ ఈస్ అ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అండి. అంటే 2 కంటే ఎక్కువ దేశాలు పాల్గొనేటువంటిది, 2 కంటే ఎక్కువ దేశాలు పాల్గొన్నటువంటి ఒక ఆర్మీ విన్యాసం. మరి ఏ దేశాలు పాల్గొన్నాయి అంటే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ చూడండి. ఇక్కడ మరి ఏ దేశాలు పాల్గొన్నాయి అంటే యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఈజిప్ట్, జర్మనీ, హంగేరీ, ఇండోనేషియా, జపాన్, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్, ఖతార్, సౌత్ కొరియా, సౌదీ అరేబియా అండ్ సింగపూర్, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, వియత్నాం. దాంతోపాటు ఇండియా కూడా. సో దాంతోపాటు ఇండియా, సో ఇండియన్ ఆర్మీ కూడా పాల్గొనడం జరిగింది అండి ఈ విన్యాసాలలో. సో దాదాపు 900 మంది పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు ఈ యొక్క కాన్క్వెస్ట్ అనేటువంటిది. మరి కాన్క్వెస్ట్ అనేటువంటి మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ ఏదైతే జరిగిందో అది జరిగినటువంటి ప్లేస్ ఎక్కడ అంటే మంగోలియాలో ఉలన్ బాతర్ అనేటువంటి ప్లేస్ ఉంటుంది అండి. సో మంగోలియా దేశంలో ఉలన్ బాతర్ మంగోలియా యొక్క క్యాపిటల్. సో అక్కడ జరిగింది ఇది. సో ఈ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం ఇంకొకటి, ఇక్కడ మన భారతదేశంలో వివిధ ప్రాంతాలలో లిథియం అనేటువంటి ఒక మెటల్ దొరుకుతూ ఉంది అండి. ఓకేనా, సో లిథియం అనేటువంటిది ఒక మెటల్ భారతదేశంలో వివిధ ప్రాంతాలలో సైంటిస్టులు, జియాలజిస్టులు కనుగొంటా ఉన్నారు. ఓకేనా, సో వివిధ ప్రాంతాలలో జియాలజిస్టులు కనుక్కుంటా ఉన్నారు. అట్లా ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో 2 ప్లేసెస్లో మంది అనేటువంటి ఒక ప్లేస్లో, అంటే మంది అనేటువంటి ఒక జిల్లాలో, యాదగిరి అనేటువంటి జిల్లాలో సైంటిస్టులు కనుగొన్నారు అండి. సో వీటి యొక్క క్వాంటిటీ చూసుకున్నట్లయితే దాదాపు 1600 టన్స్ మేర ఇది మనకి వెలుగులోకి రావడం జరిగింది. దాదాపు 1600 టన్స్ అండి. దాదాపు 1600 టన్స్ మేర కర్ణాటక రాష్ట్రంలో మన ఇండియన్ గవర్నమెంట్ లిథియం రిసోర్స్ని కనిపెట్టారు. ఆ ప్లేసెస్ కూడా మందియా, అదేవిధంగా యాదగిరి అనేటువంటి జిల్లాలలో. నెక్స్ట్ అంశం, లిథియంని ఇంకొక పేరుతో పిలుస్తారు, దాన్నే అంటారు వైట్ గోల్డ్ అని పిలుస్తారండి. లిథియం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వైట్ గోల్డ్. సో లిథియంని వైట్ గోల్డ్గా పిలుస్తూ ఉంటారు. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మరి లిథియం యొక్క అటామిక్ నెంబర్ 3. మరి లిథియంని దేనిలో యూజ్ చేస్తారు అంటే బ్యాటరీస్లో వాడతారండి. ఈ లిథియంని దేంట్లో వాడుతుంటారంటే బ్యాటరీలలో. సో ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ లిథియంని యూజ్ చేస్తారు. మరి లిథియంని ఎలక్ట్రికల్ బ్యాటరీస్లో యూజ్ చేయడం ద్వారా క్రమేపీ ఏమవుతుంది అండి, భారతదేశము ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేసేటువంటి హబ్గా మారబోతా ఉన్నది అండి. ఇప్పుడు జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉండేటువంటిది మెయిన్ పార్ట్ ఏంటి, బ్యాటరీయే కదా. బ్యాటరీలో వాడేది ఏంటి, లిథియమే కదా. మరి మన భారతదేశంలో లిథియమే ఉన్నప్పుడు మనం బ్యాటరీస్ తయారు చేసుకోవచ్చు కదా. ఆ బ్యాటరీస్ తయారు చేసి దానికి సంబంధించిన వెహికల్స్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు కదా, ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా, ప్రొడక్షన్ లెవెల్స్ పెంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా. మన దగ్గర రా మెటీరియల్ ఉంది కదా. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అన్నట్టు. సో దాంతోపాటు ఇంకా చూసుకుంటే లిథియం భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నదండి. ఒకటి ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో అర్థమైందా. సో ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి లిథియం రిజోర్స్ దాదాపు 5
మెట్రిక్ టన్స్ మేర అంటే తక్కువ చిన్న తిక్క అంటే లైక్ అంటే తక్కువ క్వాంటిటీ కాదు, పెద్ద క్వాంటిటీనే. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో వెలుగు తీశారు, ఉంది. రాజస్థాన్లో ఉంది, జార్ఖండ్లో ఉంది, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, నాగాల్యాండ్, మేఘాలయ, ఛత్తీస్గఢ్. సో ఈ ప్రాంతాలలో మనకి లిథియం రిజర్వ్స్ అనేటువంటివి పుష్కలంగా ఉండడం జరిగింది. సో టోటల్గా ఈ మొత్తం చూసుకుంటే భారతదేశంలో ప్రజెంట్ లిథియం రిజర్వ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిలియన్ టన్స్లో చూస్తే ఇండియాలో టోటల్గా మొత్తం 5.9 మిలియన్ టన్స్ ఉన్నాయి. చైనా 6.7, ఆస్ట్రేలియా 7.7, అర్జెంటీనా 5.7, చిలీ 19.9, బొలివియా 39 ఉందండి. సో ఇప్పుడు ర్యాంకింగ్ చూద్దాం. బొలివియాలో ఉంది కదా ఈ పర్సంటేజ్, బొలివియాలో 39 ఉంది కదా. సో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ దేనికి పోతుంది? చిలీ సెకండ్ ప్లేస్లో ఉంది రిజర్వ్స్లో. నెక్స్ట్ ప్లేస్ ఏముంది? ఆస్ట్రేలియా థర్డ్ ప్లేస్లో ఉంది, చైనా ఫోర్త్ ప్లేస్లో ఉంది, ఇండియా ఫిఫ్త్ ప్లేస్లో ఉంది, అర్జెంటీనా సిక్స్త్ ప్లేస్లో ఉంది. సో దీన్ని బట్టి చెప్పండి, ప్రపంచంలోనే లిథియం రిజర్వ్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంతో తెలుసా? 5th ప్లేస్ అండి. సో 5th ప్లేస్. సో 5.7 మెట్రిక్ టన్స్ మేర మన దగ్గర లిథియం రిజర్వ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఓకేనా? సో టాప్ ప్లేస్ ప్రపంచంలోనే ఎక్కువ లిథియం ఉన్నటువంటి దేశం చూసుకుంటే బొలివియా 39 మెట్రిక్ టన్స్. సెకండ్ ప్లేస్లో చిలీ, థర్డ్ ప్లేస్లో ఆస్ట్రేలియా, ఫోర్త్లో చైనా, ఫిఫ్త్లో ఇండియా, సిక్స్త్లో అర్జెంటీనా ఉంది. సో ఈ అంశాలు అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం చూద్దాం, కార్గిల్ విజయ్ దివాస్. సో 25th కార్గిల్ విజయ్ దివాస్ని నిర్వహించారు అండి. ఓకేనా? సో కార్గిల్ విజయ్ దివాస్ని సో ఇది 25వది నిర్వహించారు. సో కార్గిల్ విజయ్ దివాస్ అని పిలుస్తూ ఉంటారు. చూడండి, కార్గిల్ విజయ్ దివాస్గా పిలుస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే యాక్చువల్గా మరి ఇది కార్గిల్ విజయ్ దివాస్ అనేటువంటిది ఏ రోజున మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అంటే ప్రతి సంవత్సరము కూడా 26 జూలైన. సో ప్రతి సంవత్సరం కూడా 26 జూలైన ఈ కార్గిల్ యొక్క దినోత్సవాన్ని మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అంటే ఈ రోజునే మనకి 1999లో సో 1999 సంవత్సరంలో కార్గిల్ ప్రాంతంలో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరగడం జరిగింది. చూడండి ఇక్కడ 1999 సంవత్సరంలో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య 26 జూలైన యుద్ధం జరిగింది. ఆ రోజున మనం విన్ అవ్వడం జరిగింది, పాకిస్తాన్కి పైన విన్ అవ్వడం జరిగింది. సో అందుకోసం ప్రతి సంవత్సరం కూడా మనం 26th జూలైని కార్గిల్ విజయ్ దివాస్గా జరుపుతూ ఉన్నాం. ఇంకొక అంశం ఏంటి అంటే అసలు కార్గిల్ ప్రాంతంలోనే యుద్ధం ఎందుకు జరిగింది అంటే ఈ ప్లేస్ వచ్చేసి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం, LOC అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఇక్కడ మ్యాప్లో కనుక చూస్తే ఇక్కడ ఇండియా మ్యాప్ అనుకుంటే ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఈ ప్రాంతం చూడవచ్చు, ఇండియా మ్యాప్ అనుకుంటే ఈ ప్రాంతంలో ఇక్కడ డాట్స్ ఉన్న దగ్గర లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఉంటుంది, LOC అంటాం. సో ఇది ప్రస్తుతము ఇండియాకి పాకిస్తాన్కి మధ్య బౌండరీగా ఉన్నటువంటి లైన్. ఈ లైన్కి ఇటుపక్క ఇండియా భూభాగంలో కార్గిల్ అనేటువంటి ప్లేస్ ఇక్కడ ఈ డాట్లో ఉంటుంది, ఇప్పుడు వైట్ కలర్లో చూపిస్తూ ఉంటా. సో ఈ డాట్లో ఉంటుంది. సో ఇక్కడ పాకిస్తాన్కి చెందినటువంటి వాళ్ళ యొక్క ఆర్మీ ఏదైతే ఉందో LOC లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి కార్గిల్ ప్రాంతంలోకి వచ్చారండి. వస్తే వెంటనే ఇండియన్ గవర్నమెంట్ రిటలియేషన్ చూపించి వారిపైన అటాక్ చేసింది. దానిలో భాగంగా రెండు దేశాల మధ్య కూడా యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో మనము 26 జూలైన మనం విన్ అవ్వడం జరిగింది. సో అది కార్గిల్ విజయ్ దివాస్ యొక్క చరిత్ర అండి. ఓకేనా? సో ఇది ఒక అంశం. నెక్స్ట్ అంశం చూద్దాం. ఇంకొక అంశం మనకు జనరల్గా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే విజయ్ దివాస్ మనకు కనిపిస్తూ ఉంది. ఇదే విజయ్ పేరుతో ఇంకొక ఆపరేషన్ ఉంది, ఎందుకంటే మనకి తరచుగా అడుగుతూ ఉన్నారు, ఆపరేషన్ విజయ్ అని అడుగుతూ ఉన్నారు, ఇంకొక దానిలో విజయ్ దివాస్ అని అడుగుతూ ఉన్నారు. సో రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఈ ఆపరేషన్ విజయ్ ఏదైతే ఉందో సో దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో. ఆపరేషన్ విజయ్. సో మన భారతదేశంలో గోవా అనేటువంటి ఒక రాష్ట్రం ఉంది. అండి. సో ఈ రాష్ట్రము గతంలో పోర్చుగీస్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది. లైక్ ఇప్పుడు 1510 నుంచి కూడా ఈ గోవా అనేటువంటి ప్రాంతం పోర్చుగీస్ కంట్రోల్లో ఉండేది అండి. అయితే దాని తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సో భారతదేశం ఏమని అడిగిందంటే ఈ పోర్చుగీస్ ప్రాంతం
ఎవరైతే పరిపాలిస్తున్నారో గోవాని అడిగితే ఏం జరిగింది, పోర్చుగీస్ వాళ్ళని అడిగారు ఇండియన్ గవర్నమెంట్. సో ఇండియన్ గవర్నమెంట్ అడిగితే పోర్చుగీస్ వాళ్ళు ఒప్పుకోలేదు గోవాని మనకి ఇవ్వడానికి. సో ఇండియన్ గవర్నమెంట్ ఒక ఆపరేషన్ విజయ్ అనేటువంటి దాంతో మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఏదైతే గోవా ప్రాంతంలో ఉన్నటువంటి పోర్చుగీస్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వారి పైన వార్ అనేటువంటిది డిక్లేర్ చేశారు. చేసిన తర్వాత ఫైనల్గా ఈ యుద్ధంలో మనం గెలవటం జరిగింది అండి. సో ఫైనల్గా యుద్ధంలో మనం గెలవటం జరిగింది. సో లైక్ మనం చూసుకోవచ్చు 18th and 19th డిసెంబర్ 1961 జరగడం జరిగింది. సో ఫైనల్గా యుద్ధంలో మనం గెలిచిన తర్వాత పోర్చుగీస్ వాళ్ళు గోవా ప్రాంతాన్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. సో అక్కడి నుంచి ఈ గోవా ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా భారతదేశంలో భూభాగం అవటం జరిగింది. సో అందుకు ఎప్పుడైతే ఈ గోవా ప్రాంతం మనం యుద్ధంలో గెలిచామో ఆ రోజు నుంచి కూడా ఆపరేషన్ విజయ్ సక్సెస్ అవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా గోవా యొక్క లిబరేషన్ డేని మనం నిర్వహించుతా ఉన్నాము అండి. ఓకేనా? సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఎందుకంటే ఆ అంశాన్ని నేను ఎందుకు తీసుకొచ్చాను అంటే రెండింటి మధ్య కన్ఫ్యూజన్ అనేటువంటిది లేకుండా ఉండటానికి తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇంకొక అంశం. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు. సో ఈయనొక బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లు వచ్చేసి ఇక్కడ యాంటీ పేపర్ లీక్ బిల్ అండి. యాంటీ పేపర్ లీక్ బిల్లుని బీహార్ రాష్ట్రం యొక్క సీఎం అయినటువంటి నితీష్ కుమార్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ని లీక్ చేస్తారో ఆ లీక్ చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయడమే కాకుండా 10 సంవత్సరాల వరకు కూడా వారిని జైల్లో పెడతారు. 10 సంవత్సరాలు జైల్లో పెట్టడమే కాకుండా అప్ టు 1 crore కోటి రూపాయల వరకు అండి. సో ఓకేనా? సో అట్లీస్ట్ 1 crore అన్నారు, బట్ దాని తర్వాత అమెండ్మెంట్స్ చేసి అప్ టు 1 crore వరకు ఆ ఫైన్ అనేటువంటిది వేస్తారు. సో దానికి సంబంధించినటువంటి బిల్లే యాంటీ పేపర్ లీక్ బిల్. సో భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలోనే బీహార్ అనేటువంటి రాష్ట్రము మొట్టమొదటిసారిగా ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకొక అంశం కనిపిస్తూ ఉంది. తెలంగాణలో ప్రభుత్వము ఒక పథకాన్ని లాంచ్ చేశారు. ఒక అవేర్నెస్ క్యాంప్ని లాంచ్ చేశారు. దాని పేరే స్వాస్థ్య నగరం అండి. స్వాస్థ్య నగరం అనేటువంటి ఒక క్యాంపైన్ని లాంచ్ చేయడం జరిగింది. క్లియర్ కదా? ఇక్కడ వరకు ఇంపార్టెంట్ అంశం. ఈ స్వాస్థ్య నగరం క్యాంపైన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ మున్సిపాలిటీలను ట్యూబర్క్లోసిస్ రహిత మున్సిపాలిటీగా మార్చేటువంటి ఉద్దేశం. సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ మున్సిపాలిటీ ప్రాంతంలో టీబీ రోగులు లేకుండా, ట్యూబర్క్లోసిస్ వచ్చినటువంటి రోగులు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. సో టీబీ రోగులు లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలండి? ఉన్నటువంటి వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ని ఇవ్వాలి. ఆ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. సో టీబీ రోగులను ఐడెంటిఫై చేయడం, వారికి ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వటము, ఫ్రీగా టెస్టులు చేయటము, న్యూట్రిషనల్ ఫుడ్ని ప్రొవైడ్ చేయటము కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. స్వాస్థ్య నగరం అనేటువంటి ఒక పథకము ద్వారా. ఇది యాక్చువల్గా ఈ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ట్యూబర్క్లోసిస్ సంబంధించినటువంటి ఎలిమినేషన్ సంబంధించి ప్రభుత్వం చేస్తూ ఉంది. దానిలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఒక టార్గెట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకోవడం జరిగిందండి. ఏ టార్గెట్ని పెట్టుకున్నారు అంటే క్లియర్ కదా? సో ఏ టార్గెట్ని పెట్టుకున్నారంటే రాబోయేటువంటి 2025 కల్లా భారతదేశంలో టీబీ అనేటువంటిది లేకుండా చర్యలను తీసుకోవాలి అని. భారతదేశంలో టీబీ అనేటువంటిది లేకుండా చర్యలను తీసుకునేటువంటి ఒక ప్రాజెక్ట్ని ప్రభుత్వం లాంచ్ చేసింది అండి. అర్థమైంది కదా? సో ఇది ఒక అంశం. దానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేసింది. అది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. సో భారతదేశంలో ట్యూబర్క్లోసిస్ని ఎలిమినేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి స్కీమ్ ఏది అంటే రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అండి. క్లియర్ కదా? సో రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్, దాన్ని RNTCP అంటాం. ఆ ప్రోగ్రామ్ని
టీబీ నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా నెక్స్ట్ 3 yearsకి 12,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ప్రభుత్వం. దానితో పాటు ఎవరైతే టీబీ బారిన పడ్డారో, ఎవరైతే ట్యూబర్క్లోసిస్ బారిన పడ్డారో వారికి ప్రతి నెల కూడా 500 రూపాయలను ప్రభుత్వం ఇస్తూ ఉంది న్యూట్రిషనల్ సపోర్ట్ కోసం. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక అంశం చూద్దాం, షారుఖ్ ఖాన్. సో షారుఖ్ ఖాన్ ఎవరైతే బాలీవుడ్ యాక్టర్ ఉన్నారో తన యొక్క గోల్డ్ కాయిన్స్ని ప్యారిస్లో ఏర్పాటు చేశారు. ఆ ప్యారిస్లో ఒక మ్యూజియం ఉంటుంది, దాని పేరే గ్రివిన్ మ్యూజియం అండి. దాని పేరే గ్రివిన్ మ్యూజియం. సో ఆ ప్లేస్లో ఈ గోల్డ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని తయారు చేసి పెట్టారండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూద్దాం. సో CDAT అనేటువంటి ఒక సంస్థ అండి, సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అంటారు. CDAT అంటే సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది. జనరల్గా వీళ్ళు టెలిఫోన్ రంగానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ చేస్తారు. సో వారు IIT రూర్కీతో IIT మండితో అగ్రిమెంట్ చేసుకున్నారు. అర్థమైందా? సో IIT రూర్కీ అండ్ IIT మండితో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎందుకోసము అంటే సెల్ ఫ్రీ 6G యాక్సెస్ పాయింట్ని డెవలప్ చేయడానికి. అర్థమైందా? ఎందుకోసం అంటే డెవలప్మెంట్ ఆఫ్ సెల్ ఫ్రీ 6G యాక్సెస్ పాయింట్లను డెవలప్ చేయడానికి అండి. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో ఫైనల్గా ఇక్కడ ఏం చేస్తారు అంటే వివిధ ప్రాంతాలలో యాక్సెస్ పాయింట్లను ఏపీస్ అంటారు, దాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే మల్టిపుల్ పాయింట్స్ని ఏర్పాటు చేస్తారు. సో తద్వారా ఏం జరుగుతుంది అంటే సెల్ ఫోన్కి, ఇప్పుడు ఇవన్నీ కూడా మొబైల్ సెల్ ఫోన్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూడండి, ఈ మొబైల్ సెల్ ఫోన్స్ ఉన్నాయా, ఇక్కడ చూడండి, మొబైల్ సెల్ ఫోన్స్ ఉన్నాయా, ఇక్కడ ఒక ఫోన్ ఉంది, ఇక్కడ ఫోన్ ఉంది. ఈ మొబైల్ ఫోన్స్కి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి సిగ్నల్ అందుతూ ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇక్కడ ఈ ఫోన్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఈ ఫోన్కి ఇక్కడ నుంచి సిగ్నల్ వస్తుంది, ఈ యాక్సెస్ పాయింట్ నుంచి సిగ్నల్ ఉంది. ఈ ఫోన్కి ఈ యాక్సెస్ పాయింట్ నుంచి సిగ్నల్ ఉంది. తద్వారా కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ మొబైల్స్కి ఎక్కువ సిగ్నల్ స్ట్రెంత్ ఉంటుంది. ఎక్కువ సిగ్నల్ స్ట్రెంత్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవి చాలా వేగంగా పనిచేస్తూ ఉంటాయి. సో హై స్పీడ్ ఇంటర్నెట్ని ఇస్తూ ఉంటాయి. ఇస్తూ ఉంటాయండి. సో ఇది మెయిన్ కాన్సెప్ట్, దీన్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, అదేవిధంగా IIT రూర్కీ అండ్ IIT మండి వాళ్ళు ఈ యొక్క సెల్ ఫ్రీ 6G సర్వీస్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో 6Gలో 6G ఈజ్ నథింగ్ బట్ 6th జనరేషన్ అండి. 6G అంటే 6th జనరేషన్. క్లియర్ కదా? సో ఈ అంశాలను మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇక దాని తర్వాత అంతకుముందు ఉండే కదా, ఇప్పుడు ఆల్రెడీ 5G ఉంది, 5th జనరేషన్ 4G ఉంటుంది. 4Gలోనే ఇంకొకటి ఉంటుంది, 4Gలోనే LTE అంటారు. ఓకేనా? సో 4Gలో LTE ఉంటుంది. LTE అంటే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్గా పిలుస్తారు. ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. 4Gలో LTE యొక్క ఫుల్ ఫామ్ అడిగారు గతంలో ఆల్రెడీ. సో లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ అంటాం. దాని తర్వాత ఇదే 4Gలో వోల్ట్ అని ఉంటుందండి, VOLTE అంటాం, వోల్ట్. ఇదే 4Gలో వోల్ట్ అని ఉంటుంది. వోల్ట్ అంటే వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్గా మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, సో ఈ అంశాలను అయితే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అంటే లైక్ ఇప్పుడు మనకి అంతకుముందు ఈ సమావేశాలు జరిగినాయో, పార్లమెంట్ సమావేశాలు జరిగినాయో, ఆ సమావేశాల్లో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫారెస్ట్కి సంబంధించి మినిస్టర్ ఆఫ్ స్టేట్ అయినటువంటి కీర్తి వర్ధన్ సింగ్ని ఒక క్వశ్చన్ అడిగారండి. కీర్తి వర్ధన్ సింగ్ని అడిగారు. ఆయన్ని లోక్సభలో క్వశ్చన్ అడిగితే ఆయన చెప్పినటువంటి ఆన్సర్, ఏ క్వశ్చన్ అడిగారంటే భారతదేశంలో అటవీ యొక్క విస్తీర్ణం ఏ విధంగా ఉంది, మరి భారతదేశంలో అటవీ యొక్క విస్తీర్ణాన్ని పెంచడానికి ఎటువంటి చర్యలను తీసుకుంటా ఉన్నారు అని మినిస్టర్ ఆఫ్ స్టేట్ని అడగగా ఆయన ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి అంటే, ప్రస్తుతము భారతదేశంలో అటవీ యొక్క విస్తీర్ణం అనేటువంటిది 21.71%
21.71% ఉంటుంది అని ఆయన లోక్సభ వేదికగా చెప్పడం జరిగింది అండి. సో భారతదేశంలో అటవీ యొక్క విస్తీర్ణం టోటల్ పర్సంటేజ్ తీసుకుంటే 21.71% ఉంది. అంటే అప్రాక్సిమేట్గా 22% ఉందని గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా ఆయన చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఆయన ఒక రిపోర్ట్ని కోట్ చేస్తూ చెప్పారు. ఏ రిపోర్ట్ అంటే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటాం, ISFR అంటాం. 2021లో రిలీజ్ అయింది. అర్థమైందా? సో ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ISFR అని అంటాం. 2021లో రిలీజ్ అవ్వడం జరిగింది మిత్రమా. ఈ రిపోర్ట్ ప్రకారము ఆయన లోక్సభలో కోట్ చేస్తూ చెప్పారు భారతదేశంలో ఉన్నటువంటి అటవీ యొక్క విస్తీర్ణం 21.71% అని. దాని తర్వాత మరి ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూస్తే 2021 రిపోర్ట్ ప్రకారమే భారతదేశంలో ఫారెస్ట్ కవరేజ్ అనేటువంటిది 7,13,789 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది అండి. ఓకేనా? సో 7,13,789 స్క్వేర్ కిలోమీటర్స్ మేర అటవీ విస్తీర్ణం ఉంది భారత భూభాగంలో. దాని పర్సంటేజ్లో చూస్తే 21.7 ఉంది. గత రిపోర్ట్లో అంటే 2019లో రిలీజ్ అయినటువంటి రిపోర్ట్ ప్రకారము భారతదేశం యొక్క అటవీ విస్తీర్ణం చూస్తే ఎంత ఉంది? ఇక్కడ చూడండి, 21.67% ఉంది. క్లియర్ కదా? ఈ రిపోర్ట్ ప్రకారం ఫారెస్ట్ కవరేజ్ చూస్తే, అటవుల యొక్క విస్తీర్ణం చూస్తే. ఇక దాని తర్వాత ఇప్పుడు మనకి సిటీస్లో లేకపోతే అక్కడ ఇక్కడ సిటీస్లో చూసుకున్నట్లయితే అర్బన్ ఫారెస్ట్రీ పార్క్స్ అంటాం, UFP అంటాం. సిటీస్లో అర్బన్ ఫారెస్ట్రీ పార్క్స్ అని అంటాం. క్లియర్ కదా? సో ఇట్లా వివిధ ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ ఈ చెట్లు, పార్కులు, రూరల్ పార్కులు ఏమైనా ఉన్నాయా? సో అవన్నీ కలిపితే మళ్ళీ మనకు వచ్చేటువంటి ఏరియా కొంత పెరుగుతుంది. అది 2.91% ఉంది. సో దాన్ని యాడ్ చేసుకుంటే టోటల్గా ఇప్పుడు ఊరిలో ఉన్నటువంటి చెట్లు అవి ఇవి అటవీ యొక్క విస్తీర్ణం ఇదంతా కలుపుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి విస్తీర్ణము అంటే ట్రీ కవర్ ఉన్నటువంటి గ్రీన్ కవర్ ఉన్నటువంటి విస్తీర్ణం చూస్తే 24.62%గా ఉంది అండి. 2019తో కంపేర్ చేస్తే పెరిగింది. ఇది ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం గతంలో అడిగి ఉన్నారు, UPSCలో అడిగి ఉన్నారు. ఏమని అడిగి ఉన్నారంటే అకార్డింగ్ టు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 విచ్ స్టేట్స్ హ్యాస్ విట్నెస్డ్ హైయెస్ట్ ఫారెస్ట్ కవరేజ్ చూడవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఈ రిపోర్ట్ ప్రకారము ఆంధ్రప్రదేశ్లో 647 స్క్వేర్ కిలోమీటర్స్ మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. ఏపీలో, తెలంగాణలో 632 అండి, ఒడిశాలో 537. సో హైయెస్ట్ ఉన్నది ఏపీలో, సెకండ్ ప్లేస్లో ఉన్నది తెలంగాణ, తర్వాత ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్ ఉన్నాయి. సో అటవీ యొక్క విస్తీర్ణం కోల్పోయింది. చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ కోల్పోయింది ఎక్కువ మేర, 257 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అరుణాచల్ ప్రదేశ్లో తగ్గింది. మణిపూర్లో 249, నాగాలాండ్లో 235, మిజోరాం 186. సో ఈ విధంగా అయితే ఉందండి. ఓకేనా? దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి మెగా సిటీస్, సో 10 అట్లా లైక్ వాట్ వీ కెన్ సే హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటివి మెగా సిటీస్లో. సో చూసుకున్నట్లయితే ఢిల్లీలో చూసుకుంటే 194 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఫారెస్ట్ కవరేజ్ ఉంది. దాని తర్వాత ఢిల్లీలో, ముంబై సెకండ్ ప్లేస్లో ఉంది 311, బెంగళూరు 89. సో ఈ విధంగా ఫారెస్ట్ కవరేజ్ అనేటువంటిది ఉండటం జరిగింది. దాని తర్వాత ఇంకొక అంశం చూద్దాం, COP29. సో COP29 అనేటువంటిది అజర్బైజాన్ అనేటువంటి ఒక దేశంలో, COP29 అనేటువంటిది అజర్బైజాన్ అనేటువంటి ఒక దేశంలో నవంబర్ 11 నుంచి 22 మధ్య జరగబోతా ఉంది అండి. నవంబర్ 11 నుంచి 22 మధ్య జరగబోతా ఉంది. సో దీనికి కోసం మరి దీనిలో ఒక ఫండ్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దాని పేరే క్లైమేట్ ఫినాన్స్ యాక్షన్ ఫండ్ అండి. అర్థమైందా? సో ఏదైతే COP29 దాన్ని మనం పిలుస్తామో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, దాన్ని పిలుస్తాము కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 అని పిలుస్తాము. అర్థమైందా? సో దాన్ని UNFCCC వారు కండక్ట్ చేస్తూ ఉంటారు. క్లియర్ కదా? సో అజర్బైజాన్ దేశంలో జరగబోతా ఉంది. సో ఆ జరిగేటప్పుడు ఈ క్లైమేట్ ఫినాన్స్ యాక్షన్ ఫండ్ అనేటువంటి దాన్ని
ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో టోటల్ ఎంత అమౌంట్ అంటే $1 బిలియన్ సో $1 బిలియన్ ఆ ఫండ్ అనేటువంటిది ఏర్పాటు చేయబోతా ఉన్నారు అండి. మరి ఈ ఫండ్తో ఏం చేస్తూ ఉంటారు అంటే ఏ దేశం అయితే ఫాజిల్ ఫ్యూల్ అంటే కోల్ కానీ పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ఇవి ఉన్నాయి కదా ఫాజిల్ ఫ్యూల్స్. సో ఈ ఫాజిల్ ఫ్యూల్స్ని ఉపయోగించి ఎలక్ట్రిసిటీని ఓకేనా జనరేట్ చేయడము, లేకపోతే ఈ ఫాజిల్ ఫ్యూల్స్ని ఎవరైతే బర్న్ చేస్తూ ఉంటారో వారు కొంత అమౌంట్ని ఈ ఫండ్కి కట్టాలి. కడితే ఆ ఫండ్ని ఏం చేస్తారు అంటే ఏ కంట్రీస్ అయితే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్లో గ్రీన్ ప్రాజెక్టులను, పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారండి. అర్థమైందా? సో ఏ దేశాలు అయితే పర్యావరణాన్ని పాడు చేస్తున్నాయో ఆ దేశాలు పెనాల్టీ రూపంలో ఈ ఫండ్కి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత ఆ డబ్బులని ఈ డెవలపింగ్ కంట్రీస్లో గ్రీన్ ప్రాజెక్టులను డెవలప్ చేయడానికి యూస్ చేస్తారు. సో గ్రీన్ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ గ్రీన్ ప్రాజెక్ట్స్ అంటే ఏం లేదండి, లైక్ మనం చూసుకున్నట్లయితే నేషనల్ ఇప్పుడు మనం చూస్తాం గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయటం, సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేయటం, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ని ఏర్పాటు చేసుకోవటం, న్యూక్లియర్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయటం, అవే గ్రీన్ ప్రాజెక్ట్స్ అంటాం. ఓకేనా? సోట్ల వాటిని లాంచ్ చేస్తారు. ఇంకొక రిపోర్ట్కి సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ చూద్దాం. సో గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ అండి. సో ఈ ఇండెక్స్ని యాక్చువల్గా ఈ ఇండెక్స్ దేనికి సంబంధించి తీస్తూ ఉంటారంటే ప్రపంచ దేశాలలో ఏ పాస్పోర్ట్ ఎంత పవర్ఫుల్ ఉంది, ఏ పాస్పోర్ట్ అనేటువంటిది ఎక్కువ దేశాలలో మనం వెళ్ళడానికి యాక్సెస్ ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు అండి. మరి పాస్పోర్ట్ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 82గా ఉంది. సో ఇండియాస్ ర్యాంక్ ఈజ్ 82 అకార్డింగ్ టు గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్. ఇంకొక అంశం, వీరు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఏంటి అంటే భారతదేశం యొక్క పాస్పోర్ట్ని మనం కలిగి ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి 58 దేశాలకు మనకి వీసా ఫ్రీ యాక్సెస్ అనేటువంటిది ఉంటుంది అండి. సో ఇండియన్ పాస్పోర్ట్ని కనుక మనం కలిగి ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి 58 దేశాలను మనం వీసా అరైవల్ ప్రాసెస్లో విజిట్ చేయవచ్చు. అంటే ఫస్ట్ డైరెక్ట్గా మన దగ్గర టికెట్ ఉంటే, ఫ్లైట్ టికెట్ ఉంటే ఆ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లో, ఎంబసీలో మనకి వీసా ఆన్ అరైవల్ మనం తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా దాని రిజిస్ట్రేషన్ చేసుకొని అప్రూవల్ తీసుకోవచ్చు అండి. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే పాపులర్ డెస్టినేషన్స్. సో ఇండియా నుంచి ఎక్కువగా వెళ్తున్నటువంటి ప్లేసెస్ చూసుకుంటే ఒకటి లైక్ ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ లాంటి ప్రాంతాలు అయితే ఉండటం జరిగింది. నెక్స్ట్ అంశం చూస్తే అకార్డింగ్ టు ద లేటెస్ట్ ర్యాంకింగ్ బై యూకే బేస్డ్ హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. సో ఈ రిపోర్ట్ని, సో గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ యొక్క నివేదికను ప్రిపేర్ చేస్తున్నటువంటి సంస్థ మనం చూసుకున్నట్లయితే లైక్ హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అండి. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇక దాని తర్వాత యునెస్కోకి సంబంధించి, దాని తర్వాత యునెస్కో వాళ్ళు భారతదేశంలో, యునెస్కో అనేటువంటి వారు భారతదేశంలో ఇప్పటి వరకు 43 ప్లేసెస్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా డిక్లేర్ చేశారు. సో అయితే ఇటీవల 2024లో ఒక ప్లేస్ని, సో అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్లేస్ని, దాని పేరే మైదమ్స్ అంటాం, దాని పేరే మైదమ్ అంటాం, లేదా మొయిదమ్స్గా పిలుస్తారు. రెండు పేర్లతో పిలుస్తూ ఉన్నారు. మైదమ్ అంటాం, చూడండి ఇక్కడ మైదమ్ అంటాం, లేదా మొయిదమ్స్గా పిలుస్తూ ఉన్నారు. సో వీటికి యునెస్కో హెరిటేజ్ సైట్ యొక్క ట్యాగ్ లైన్ని ఇవ్వటం జరిగింది. సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా 2024 సంవత్సరానికి గాను యునెస్కో వారు ఏ ప్రాంతానికి వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క ట్యాగ్ లైన్ని ఇవ్వడం జరిగింది. సో ఏ ప్రాంతానికి మిత్రమా? అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి మైదామ్స్కి ఇచ్చారు. మరి అస్సాంలో ఉన్న మైదామ్స్ ఏంటి అంటే ఎవరైతే గతంలో అహోమ్ డైనాసిటీని పరిపాలించారో, అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి అహోమ్ అనేటువంటి ఒక డైనాసిటీని పరిపాలించారో, ఎవరైతే ఈ డైనాసిటీకి చెందినటువంటి వారు ఉంటారో వారు మరణిస్తే వారి యొక్క శవాలను తీసుకొచ్చి దీంట్లో భద్రపరిచేవాళ్ళు అండి. ఓకేనా? సో వీరి యొక్క శవాలని కూడా దీంట్లో భద్రపరిచేవాళ్ళు. సో వీటికి WHS
వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క గుర్తింపు అయితే రావడం జరిగింది. ఇప్పటికి 2024 సంవత్సరానికి భారతదేశంలో ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యొక్క కౌంట్ మనం చూసుకున్నట్లయితే ఎంత ఉందండి? వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యొక్క కౌంట్ మనం చూస్తే 43 ఉంది. సో గతంలో అయితే చూసుకున్నట్లయితే 2023లో ఒక 2 ప్లేసెస్కి ఇచ్చారు వరల్డ్ హెరిటేజ్ యొక్క ట్యాగ్ లైన్ అని. అది ఒకటి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నిర్మించినటువంటి శాంతి నికేతన్కు, ఓకేనా, సో శాంతి నికేతన్కి ఇచ్చారు. దాని తర్వాత మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి హోయసాల అనేటువంటి టెంపుల్స్ ఉంటాయండి. సో వాటికి ఆ ట్యాగ్ లైన్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఈ అంశాలన్నీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దాని తర్వాత ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ పిఎం మోడీ అనౌన్సెస్ 1 మిలియన్ గ్రాంట్ టు యునెస్కో అండి. సో యునెస్కో వారికి, సో నరేంద్ర మోడీ గారు యునెస్కోకి 1 మిలియన్ గ్రాంట్ని ఇవ్వటం జరిగింది. సో ఈ యొక్క గ్రాంట్ అనౌన్స్మెంట్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చేశారు అంటే 46వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సంబంధించి ఒక మీటింగ్ అయితే జరిగింది. ఇక్కడ న్యూఢిల్లీలో జరిగింది. సో దీనికి నరేంద్ర మోడీ గారు అటెండ్ అయిన తర్వాత 1 మిలియన్ మేర గ్రాంట్ని అనౌన్స్ చేయడం జరిగింది. అర్థమైందా? సో ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క ఇది మీటింగ్ అనేటువంటిది ఢిల్లీలోనే భారత మండపంలో జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక దాని తర్వాత ఇంకొక అంశం చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్తో కలిసి. ఆ స్కీమ్ ఏంటి అంటే శిక్ష సప్తాహ్ అండి. శిక్ష సప్తాహ్ అనేటువంటి క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. సో ఇది జూలై 22 నుంచి జూలై 28, 2024 మధ్య ఉంటుంది. సో 7 days వరకు కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎందుకు జరుగుతూ ఉంది అంటే గతంలో మనం చూసాం కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అనేటువంటి దాన్ని లాంచ్ చేసింది 2020లో. సో గతంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 లాంచ్ చేస్తే, సో దానికి గుర్తుగా దాంతోపాటు ఎడ్యుకేషన్ని పెంపొందించడానికే దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు అండి. ఏదో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో దాని తర్వాత ఈ ఎన్ఈపి నేషనల్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక అంశం ఏంటి అంటే దీని ద్వారా విద్యని, సో అప్ టు మోస్ట్ ప్రాబబ్లీ 5వ తరగతి వరకు లేదా 8వ తరగతి వరకు కూడా విద్య, సో ఎడ్యుకేషన్ని స్కూల్స్లో టీచింగ్ని మోస్ట్ ప్రాబబ్లీ మదర్ టంగ్లోనే ఇవ్వడానికి ట్రై చేయడం చెప్తా ఉంది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ద్వారా ఏమంటున్నారు అంటే ఎడ్యుకేషన్ని స్కూల్స్లో అప్ టు కుదిరితే 5th క్లాస్ వరకు లేదంటే 8th క్లాస్ వరకు అయినా కానీ, చూడండి ఇక్కడ అప్ టు 5th కానీ లేదంటే 8th క్లాస్ వరకు అయినా వారి యొక్క మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో లేదా వారి యొక్క హోమ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దానిలోనే ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయండి అని ఒక గైడ్ లైన్గా పెట్టారు అండి. ఓకేనా? సో ఇది ఒక అంశం. ఇంకా దాని తర్వాత మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇప్పుడు గతంలో మనకి 10+2 విధానం ఉండేది. అంటే 10th వరకు స్కూలు, దాని తర్వాత 2 అంటే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో దాన్ని రీప్లేస్ చేస్తూ దాని ప్లేస్లో 5+3+3+4 విధానాన్ని తీసుకొచ్చారు అండి. అర్థమైందా? సో 5 years వరకు ప్రీ ప్రైమరీ ఉంటుంది. సో దాని తర్వాత ఫర్దర్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయండి. ఓకే, సో ఇది ఎన్ఈపి ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే వరల్డ్ ఫైబర్ ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ ఫైబర్ హై స్పీడ్ ట్రైన్ని చైనా దేశం వాళ్ళు స్టార్ట్ చేశారు. సో చైనా దేశం వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అండి. క్లియర్ కదా? సో చైనా వాళ్ళు ప్రారంభించారు. భారతదేశంలోనే కాదు, ఇది ప్రపంచంలోనే. సో ప్రపంచంలోనే ఫస్ట్ కార్బన్ ఫైబర్ హై స్పీడ్ ట్రైన్ చైనా వాళ్ళు తయారు చేశారు. సో యాక్చువల్గా ఈ బాడీ పార్ట్స్ ఇన్ జనరల్గా అల్యూమినియం తయారు చేస్తారు, బట్ వీళ్ళు కార్బన్ ఫైబర్ని యూజ్ చేశారు, అంతే డిఫరెన్స్ అది. నెక్స్ట్ ఇంకొక అంశం, ఉత్తరాఖండ్ బికమ్స్ ద టాప్ పర్ఫార్మర్ ఇన్ నీతి ఆయోగ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ 2023-2024 అండి. సో నీతి ఆయోగ్ ఏదైతే చెప్తా ఉన్నామో నీతి ఆయోగ్ వాళ్ళు ఒక ఇండెక్స్ని, ఒక సూచికని విడుదల చేశారు. దాన్ని నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 4ది 4.0 అన్నారు, రిలీజ్ చేశారు.
సో దీని ప్రకారము అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. సో ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో పురోగతి సాధించినటువంటి రాష్ట్రాల్లో టాప్ ప్లేస్లో ఉన్నటువంటి లిస్ట్ రిలీజ్ చేశారు. మరి టాప్ ప్లేస్లో చూస్తే ఉత్తరాఖండ్ ఉందండి. సో ఉత్తరాఖండ్, సెకండ్ ప్లేస్లో కేరళ ఉంది. సో నీతి ఆయోగ్ వాళ్ళు నిర్దేశించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించినటువంటి బెస్ట్ స్టేట్స్గా ఫస్ట్ ప్లేస్లో ఉత్తరాఖండ్ ఉంది, సెకండ్ ప్లేస్లో కేరళ ఉంది, థర్డ్ తమిళనాడు, తర్వాత గోవా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, సిక్కిము, కర్ణాటక, గుజరాత్, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర. సో ఈ విధంగా సీక్వెన్స్లో ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో సాధించడానికి ఫెయిల్యూర్ అయిందో లేదా లాస్ట్ స్టేట్ మనం చూసుకున్నట్లయితే బీహార్ అండి. లాస్ట్లో ఉంది బీహారు, టాప్లో ఉంది ఉత్తరాఖండ్, దాంతోపాటు కేరళ. టాప్లో ఉంది యూకే అండ్ కేరళ, లీస్ట్లో ఉంది బీహారు. ఇక బీహార్ కంటే కొంచెం పైన ఈ పైన జార్ఖండ్ ఉంది, జార్ఖండ్ ఉంది. సో ఈ అంశాలు అయితే ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం, ఇక దాని తర్వాత నీతి ఆయోగ్ వాళ్ళు ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రపోజ్ చేశారో వాళ్ళు ఫాలో అవుతున్న గోల్స్ ఇవన్నీ కూడా. సో వీటిని యునైటెడ్ నేషన్ వాళ్ళు, సో ఐక్యరాజ్య సమితి వాళ్ళు 2015లో ఒక 17 గోల్స్ని, ఒక 17 లక్ష్యాలను వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. 2015లో 17 లక్ష్యాలను వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దాన్నే 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు. మరి వాటిని ఎప్పటిలోపు రీచ్ అవ్వాలి అంటే 2030 లోపు రీచ్ అవ్వాలి ఆ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండి. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉన్నటువంటి 17 సూత్రాలలో లేదంటే 17 లక్ష్యాలలో చూసుకున్నట్లయితే, 1 నో పావర్టీ, పేదరికం అనేటువంటిది ఉండొద్దు. 2 జీరో హంగర్ అండి, ఆకలి మరణాలు అనేటువంటివి ఉండొద్దు. 3వ లక్ష్యం వచ్చేసి గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, సో మనుషులకి సరైనటువంటి హెల్త్ ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి. 4వది క్వాలిటీ ఎడ్యుకేషన్ అండి, క్లియర్ కదా. 4వది క్వాలిటీ ఎడ్యుకేషన్, సో సరైనటువంటి మంచి ఎడ్యుకేషన్ ఉండాలి 4వది. 5వది చూస్తే జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం. పురుషులైనా మహిళలైనా, ట్రాన్స్జెండర్స్ అంటారు, ట్రాన్స్జెండర్స్ అయినా, క్వీర్ అయినా, లెస్బియన్స్ అయినా, గేస్ అయినా అందరూ కూడా సమానులే అని చూడడం, గదే జెండర్ ఈక్వాలిటీ. 6వది క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, సో పరిశుభ్రమైనటువంటి నీరు సరఫరా చేయటము, శానిటేషన్, సో పరిసరాలన్నీ కూడా క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా 6వ లక్ష్యంగా పెట్టుకున్నారు. 7 అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అండి. సో లైక్ 7వది ఏంటంటే సోలార్ ఎనర్జీ డెవలప్ చేయడము, హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీని డెవలప్ చేయడం, సో సురక్షిత అయినటువంటి ఇంధనాన్ని సరఫరా చేయడము, ఎనర్జీని, క్లీన్ ఎనర్జీని ప్రొవైడ్ చేయడం. అంటే ఈ అంతకుముందు దీనిలో భాగంగానే ఎల్పిజి ఉంటాయి, ఎల్పిజి సిలిండర్స్ అందిస్తూ ఉన్నారా, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్స్, ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్, అవి కూడా దీని కింద అందిస్తూ ఉన్నారు. నెక్స్ట్ 8 మనం చూసుకుంటే డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అండి. సో 8 మనం చూసుకుంటే ఆర్థిక డెవలప్మెంట్ ఉండాలి, పని దగ్గర కూడా డీసెంట్ ఫెసిలిటీస్ ఉండాలి. 9 మనం చూసుకుంటే ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 9. 10 రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్, సో మా ఈ భేదాలు ఏవైతే ఉన్నాయో వివిధ రకాల భేదాలను రెడ్యూస్ చేయండి 10వది. 11 సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అండి. సో లైక్ ఇప్పుడు 11 అంటే సిటీస్ని డెవలప్ చేయడం, ఆ సిటీస్ డెవలప్మెంట్ అనేటువంటిది తరతరాలకు ఉపయోగపడే విధంగా సిటీస్లను మార్పు చేయడం. 12 రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్ అండి. సో బాధ్యతగా ఉండి కన్సంప్షన్ కానీ ప్రొడక్షన్ కానీ చేయటం. క్లైమేట్ 13 గోల్ వచ్చేసి క్లైమేట్ యాక్షన్, సో ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించడం. 14 వచ్చి లైఫ్ బిలో వాటర్, సో సముద్రంలో ఉన్నటువంటి జలాచరాలు ఏవైతే ఉన్నాయో, సో అక్వాటిక్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం 14. 15 వచ్చి లైఫ్ ఆన్ ల్యాండ్ అండి. 15 వచ్చేసి లైఫ్ ఆన్ ల్యాండ్. సో లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే ఇప్పుడు భూమిపైన ఉన్నటువంటి ప్రాణులను సంరక్షణ, జంతువులు కానీ, చెట్లు కానీ, మొక్కలు కానీ వాటిని సంరక్షణ చేయటం. 16 మనం చూసుకున్నట్లయితే పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, సో లైక్ ఇప్పుడు నీతి ఆయోగ్ లాంటివి, సిబిఐ లాంటివి ఏర్పాటు చేసుకోవటం 16. 17 ఏంటి అంటే పార్ట్నర్షిప్ ఫర్ ది గోల్స్, సో ఈ యొక్క లక్ష్యాలను సాధించడానికి వివిధ సంస్థలతో మమేకమై కలిసిపోయి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం 17. ఇవన్నీ కూడా యుఎన్ ప్రపోజ్ చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండి. ఓకేనా. సో ఇవి జూలైకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. దిస్ ఇస్ ఈశ్వర్. థ్యాంక్ యూ సో మచ్.